నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను జర్నలిస్ట్ సిరి. ప్రస్తుత కాలంలో తెలంగాణలో రాజకీయాలు అయితే రోజు రోజుకి ఒక కొత్త పరిణామం చెందుతుంది. ఏంటంటే రోజుకొక పూటకొక కొత్త న్యూస్ అయితే మనం బయటికి చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనము కాళేశ్వరంది హైలైట్ అవుతుంది అని అనుకున్న టైంలో మళ్ళీ కవిత గారు తెర మీదకి వచ్చిండ్రు. తెర మీదకి వచ్చి తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు మళ్ళీ దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇట్లా రోజుకొకరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీంతో మరి రేపు ఏం పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అట్లనే కాంగ్రెస్ లా మరి ఇప్పుడు కవిత రాజీనామాతోని కాంగ్రెస్ లో అయితే మరి మస్తు ఖుషి ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకునేదే కాదు బీఆర్ఎస్ రెండుగా విడిపోవాలని. సో ఇవన్నీ గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మాల్వత్ రాయ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఎట్లున్నారు సార్? బాగున్నా. నేనైతే మస్తున్నా, మీరైతే మస్తు అంటే మస్తు ఖుషిగా ఉన్నారు. మీరే కాదు, మీ పార్టీలు అందరూ మస్తు ఖుషి చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అనుకున్న సాధించిండ్రు కదా. సాధించిండ్రా? సాధిస్తాను. ఏం సాధిస్తా? నేనేమంటున్నా మీకు ఎట్లా అర్థమైంది నాకు తెలియదు కానీ అన్నదాతలకు 18 నెలల కాలంలో 1,04,000 కోట్ల రూపాయలు సంతోషపెట్టి నేను అదంటలేను. మీరు నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ని విడగొట్టి మీరు రెండుగా చీల్చాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. ఇప్పుడు కవిత బయటకు వచ్చింది, విడిపోయినరు, ఇక హ్యాపీగా ఉన్నారు కదా మీరైతే. ఇదంతా ఎట్లుందంటే ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తన్నుకున్నారు, వాళ్ళు గుద్దుకున్నారు. వెనకడికి ఎట్లుందంటే ఒక మోటి సామెత చెప్తా. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు చూసి పక్కుని నవ్వినందుకు వచ్చింది తంట అన్నట్లుంది కథ. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం చెప్పండి మీరు? ఎందుకంటే మేము ఎప్పుడు కూడా బలమైన ప్రతిపక్షం కావాలి అని రేవంత్ రెడ్డి గారు మరీ కోరతాడు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి, అనుభవజ్ఞుడైనటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. సరే, అవినీతి విచారణ అది వేరే అంశం, ఆ విచారణ జరుగుతుంటది. కానీ పోటాపోటీగా ఉంటేనే కదా 39 మంది లేకుంటే 29 మంది ఎమ్మెల్యేలు ఉన్న వ్యక్తి అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లో పడుకుంటే దాని అర్థం ఏంది? మేము అందుకు బాధపడుతున్నాం. వాళ్ళేదో కుటుంబంలో కొట్లాట, అది జనానికి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, అయినది వాళ్ళ బాధ. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల బాధ కాదు. ఇదేదో అన్నట్టుంది కథ చూస్తే. కేసీఆర్ గారికి నిజంగానే అంటే వాళ్ళ కుటుంబానికి రేవంత్ రెడ్డిని చూసి జ్వరం వస్తుంది, కానీ ఆయన దేహానికి అనారోగ్యం అయితే దానికి కారణం రేవంత్ రెడ్డి అంటే ఎట్లా చెప్పండి? తప్పు చేసిన రేవంత్ రెడ్డి, తుమ్మిన రేవంత్ రెడ్డి, దగ్గిన రేవంత్ రెడ్డి అంటే నవ్వుతున్నారు ప్రజలు చూసి. ఇప్పుడు అది ఆస్తి పంపకాలు, వాటాల కోసం జరిగే తగాదా, అన్నా చెల్లెల మధ్య పంచాయతీ, బావ మరదళ్ళ పంచాయతీ, అది మనకేం సంబంధం చెప్పండి? మాకేం సంబంధం చెప్పండి? మన పాత్ర మేమేమన్నా కవిత గారిని ప్రభావితం చేయగలమా, లేకపోతే హరీష్ రావుని ప్రభావితం అటు హరీష్ రావు గారు అంటాడు కవిత వెనక కేటీఆర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అంటాడు, ఇటు కవిత గారు అంటారు వారు హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి అంత ఖాళీగా లేడమ్మా. అంత చిల్లర రాజకీయాలు వాళ్ళలాగా వేరే పార్టీని సర్వనాశనం చేయాలనే చిల్లర రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి ఉండవు. నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఏ రోజైతే అసెంబ్లీలో చర్చ జరిగిందో, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో గవ్వే మాటలు మళ్ళా తెల్లారి కవిత మాట్లాడలే. మొత్తం మక్కి ఉన్నట్లేదా? హరీష్ రావు గురించి ఏదైతే మాట్లాడిందో కవిత అదే మాట్లాడింది కదా. హరీష్ రావుని మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి, అందరినీ కవిత గురించి కూడా మాట్లాడుతాడు. ఇక వీళ్ళు కొట్టుకొని రేవంత్ రెడ్డి పెద్దానికి రేవంత్ రెడ్డి అంటే అర్థం ఉందా? దానికి ఏమన్నా చెప్పండి. అసలు విడిపోవటం వాళ్ళ తప్పు, అది వాళ్ళ తప్పు. అంటే ఏంది, ఎక్కడ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని ఒక మహానుభావుడు చెప్పినట్టనే వాళ్ళ ఆర్థిక సంబంధాలు అయ్యి వాటాల పంచాయతీ, అది ఆ పంచాయతీ ఎక్కడ విభేదాలు వస్తాయి, వాటాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తేడా వస్తే తగాదాలు వస్తాయి. ఆ తగాదాలకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? తెలంగాణ ప్రజలు చూసి నవ్వుతున్నారు. అది ఒక గొప్ప ప్రాంతీయ పార్టీ అని వాళ్ళే చెప్పుకున్నారు కదా. అంత ప్రాంతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరిగితే గోతికాడు నక్కలకు గేటు దగ్గర కూర్చొని చిలవలు పలవలు చేసి గోరింతలు కొండంతలు చేసి పక్కపక్క నవ్వుకునేది. కానీ ఈరోజు మాకు అంత ఓపిక లేదని అంటాను. ఎందుకంటే ఇలా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను, విధ్వంసమైనటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తాడు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. మేము 4.5 లక్షల ఇళ్ల కోసం 20,000 కోట్లు కేటాయించి ఇప్పటికి 2 లక్షల ఇల్లు పూర్తయి. గృహప్రవేశాలు రేవంత్ రెడ్డి గారు పోయింది మొన్న అసలు నియోజకవర్గంలో. ఒక్క గృహప్రవేశం 4 గృహప్రవేశాలు చేసి చెప్పకండి. ఎంతమంది అర్హులని ఫస్ట్ చెప్పి మళ్ళా తర్వాత వాళ్ళు ఇల్లు మొత్తం కూలగొట్టిన తర్వాత మీ పేరు లేదు లిస్ట్ లా అని చెప్పేసి వాళ్ళకి ఇప్పుడు మీరు అన్యాయం చేస్తలేరా? అట్లా కాదు. 5 లక్షల రూపాయలు
పునాదులకు 1,00,000 మంజూరు అయితే, గోడలకు 1,00,000 మంజూరు అయితే, స్లాబ్ వేసుకుంటే మొత్తం 5,00,000 మంజూరు అవును అయితే అవును సార్ ఇప్పుడు 5 లక్షలు మేమేం చెప్తున్నాం, ఉమ్, వాళ్ళు ఇంటింటి ప్రతి ఊర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు. అవును 2,97,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాయి. 1,00,000 ఇల్లు పూర్తి చేస్తే అందులో 57 ఇల్లు చక్కగా లేవు. మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ 150 కోట్లు ఇచ్చి వాటి మరమ్మతులు చేసి మరమ్మతులు చేసి లబ్ధిదారులకు ఇచ్చిండ్రా? ఇవ్వలేకపోయారు వాళ్ళు. కానీ ఇలా నేను చెప్పిన మాట కానీ గుండె మీద ఆత్మ పరిశీలన చేసుకోమని వాళ్ళకి కూడా తెలుసు. అది కేసీఆర్ గారిని ఇవాళ 2 లక్షల ఇల్లు పూర్తి అయిపోయినాయి, ఇంకా 2.5 లక్షల ఇల్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఉమ్, వాళ్ళకి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. మేము అన్నాం కదా మొదటి సంవత్సరంలో 4.5 లక్షలు, మొత్తం 5 ఏళ్లలో ఉమ్. 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి ఇవాళ వాళ్ళని సంతోషపెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దీవెనలో పొందుతుంది. 100% పొందుతుంది. మాకేమమ్మా వాళ్ళు నడిపించాల్సిన అవసరం మాకేం, ఆ కుటుంబం మీద ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను చూపెట్టమంటారా ఎంత మందికి ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళు అర్హులు అని చెప్పేసి వాళ్ళ ఇల్లు అన్ని తీసేసిన తర్వాత మీ పేర్లు లిస్ట్ లో లేవు అని చెప్పేసి ఎంత మంది బాధపడుతున్నారో మేము చూపెట్టమంటారా? ఇప్పుడు మనం నియోజకవర్గానికి 3,500 ఇల్లు మంజూరు చేసాం. ఉమ్, ఆ 3,500 ప్రథమంగా ఎవరికి వస్తాయంటే అస్సలు జాగా ఉండి అసలు ఇల్లు లేని వాళ్ళకి వస్తాయి. ఉమ్, అంతేగాని కుటుంబంలో ఎవరైతే 2-3 కుటుంబాలు ఉన్నాయో ఒక కుటుంబానికి వస్తాయి. ఉమ్, అట్లా అసలు పోయినసారి అది కూడా లేదు కదా. పోయినసారి ఇంకేముంది, ఆశ పెట్టి ఓట్లు వేయించుకొని డబుల్ బెడ్రూమ్ అనగానే అల్లుడు వస్తే ఆడబండాలా, బెడ్ వస్తే ఆడబండాలా, గేదెలను ఏడగట్టేయాలని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునే. ఉమ్, ఇప్పుడు కనీసం వీళ్ళు ఇవాళ ప్రాథమికంగా అసలు లేని పేదవాళ్ళకు ముందు, తర్వాత 2వ దశలో మొత్తం కలిపి మేము కడతానన్నాం కదా 4.5 లక్షల ఇళ్లలో ఈరోజు ఉమ్, 2 లక్షల ఇల్లు పూర్తయినాయి. మొన్న బెండాలపాడు గిరిజన గ్రామం పోయి ఎంత సంతోషంగా ఉన్నారు చూసారా ప్రజలు. అట్లా ఏనాడైనా జరిగిన ఇవాళ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల్లో మమేకం అవుతాడు. సాదా సీదా వ్యక్తి లెక్క మామూలుడే మా ముఖ్యమంత్రి, మనలో ఒకడే మా ముఖ్యమంత్రి అన్నట్టు గణేష్ ఉత్సవాల్లో ఎన్నడన్నా నాకు తెలిసిన మీకు తెలిసినంత ఉమ్. వాళ్ళ ఉత్సవ నిమజ్జన కార్యక్రమంలో ఏ ముఖ్యమంత్రి పాల్గొన్నారు? అవు సార్ అవు సార్ కాబట్టి ఒక్క నిమిషం ఇక్కడ ఒక ప్రశ్న ఉన్నది. ఉమ్. నేను ఇంతవరకు నిజంగానే చూడలేదు. ఉమ్, ఇంతవరకు ఏ అంటే మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, ఉమ్. ఏ నాయకుడు కూడా వేరే పార్టీ బండ్లెక్కి ప్రజలకు పోయింది నేను ఎప్పుడు చూడలేదు. మరి వేరే నిజంగా పార్టీ బండ్లు అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఏ బండి వేరే ఎక్కిండ్రు? బండి వేరే పార్టీ ఎవరు బండి ఆయన ఎక్కిండ్రు? బండ్లే కదమ్మా. ఈ వేరే బండ్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు నేను ఒక వీడియో చూపెడతా, మీరు దానికి ఎవరు ఏ పార్టీ నాయకుడు చెప్పండి. అది ఎవరు? బీజేపీకి ఇప్పుడు అమిత్ షా కోసం ఏర్పాటు చేసిన ఆ వెహికల్ లో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమిత్ షా కోసం అది ఉత్సవాలమ్మ. దేవుడి దగ్గర కులాలు ఉండవు, మతాలు ఉండవు. ఆ, అది దాని ప్రభుత్వం నిర్వహిస్తుంది, ఏర్పాట్లు చేస్తుంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చక్కని పోలీసు వ్యవస్థ ఉంది. ప్రభుత్వాధినేత అది. అమిత్ షా అంటే ఎవరైనా హోంమంత్రి, ఉమ్. ఆయన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం, ఈయన రాష్ట్ర ప్రభుత్వ అధినేత. ఆయన కాబట్టి ఆయన పార్టీల బీజేపీ పరంగా- కాంగ్రెస్ కదా. పార్టీల పరంగా ఉండవు అవి, ఉమ్. పార్టీల పరంగా కాదు. అక్కడ ఏ ప్రభుత్వంలో ఉన్న వచ్చినా వాళ్ళు ఎక్కొచ్చు. అయినా మత గణేష్ ఉత్సవాలు అనేది ఒక పార్టీకి సంబంధించినవి కాదే. ఉత్సవ కమిటీ ఉంటుంది దానికి. ఉమ్. ఆ ఉత్సవం కాబట్టి హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా దానికి పోవచ్చు, దానికి బీజేపీది ఏం అది లేదు ఎవరైనా పోవచ్చు అమ్మ. అక్కడ కార్యక్రమం మీరైనా పోవచ్చు, నేనైనా పోవచ్చు. వద్దంటారా? దేవుడి దగ్గర పోతానంటే వద్దంటారా? అక్కడ ప్రభుత్వ దేవుడి దగ్గరికి పోవడానికి ప్రభుత్వ అధినేత గణేష్ మండపాలకు గత 10 ఏళ్ళు గానీ గతంలో గానీ ఉచిత కరెంట్ ఎవరిలే, ఉమ్. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చింది. ఉచిత కరెంట్. అందుకే కదా అందరూ ఆహ్వానించింది. ఎక్కడ పడితే రేవంత్ రెడ్డి గారిని ఉమ్. అరే చూస్తే ఎంత ఉత్సవ కమిటీ వాళ్ళు అభినందించారు. అరే ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి రాలేదు, ఇలా వేదిక మీదకి రావటం మేము చాలా సంతోషపడతాం అని చెప్పి ఆ ఉత్సవ కమిటీ వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు గుర్తురాలేదా? ఉమ్. ఇదెందుకు మరి చూస్తారంటారా? ప్రజల్లో తిట్టేది వినబడతలేదా మీకు? ఇప్పుడు 100 మందిలో 100కు 100 మార్కులు రా, గుర్తుపెట్టుకోండి. ఉమ్. తిట్టినా మేమేమైనా అసహించుకోవట్లే. వాళ్ళ బాధ ఏందో ఆవేదన అర్థం చేసుకుని దాన్ని పరిష్కరిస్తాను. ఉమ్. గతం లెక్క ఫామ్ హౌస్ లో సోయి లేకుండా, అధికారం ఉన్నా లేకున్నా ఫామ్ హౌస్ లో పడుకోవట్లే. వరదలు వస్తే ఫామ్ హౌస్ లో పడుకోలే. అరే అసెంబ్లీలో కాళేశ్వరం మీద తన మీద అవినీతి చర్చ జరుగుతుంటే అసెంబ్లీకి రారా? ఎంత తప్పిదమో చెప్పండి. నీ మీద అవినీతి చర్చ జరుగుతుంటే ఉమ్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఘోష్ కమిషన్ మొత్తం నువ్వే కర్త కర్మ క్రియ అని ప్రతిపక్ష నాయకుడి మీద మొత్తం వేస్తే కనీసం అసెంబ్లీకి రావాలా వద్దా? అంటే జీతభత్యాల కోసం అసెంబ్లీకి వస్తారా మీరు? అంటే ప్రజలంటే మీకు పిచ్చోళ్ళకి కనపడతారా? ప్రజాస్వామ్యం అంటే మీకు ఎట్లా కనపడుతుంది? ఉమ్. అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ లో పడుకోవడం ఏంది? తప్పు కాదు అది. కేసీఆర్ మీరు భయపడతారా? ఎవరు? కేసీఆర్ కేసీఆర్ మీరు రమ్మంటున్నాం. భయపడతారా? ఎందుకు భజన చేస్తాను కేసీఆర్ గురించి? భయపడేవాడు ముడుచుకొని పడుకుంటాడు, భయపడినోడు వచ్చి ఇప్పుడు మాట్లాడతాడు. అసెంబ్లీలా రావాల్సింది ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అమ్మాయినా? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలా ఎవరు ఉండాలి? అవినీతి చేసింది ముఖ్యమంత్రి చేసిందని వచ్చిందా, లేకపోతే హరీష్ రావు చేసిందని వచ్చిందా, ఈటల రాజేందర్ చేసిందని వచ్చిందా? కర్త కర్మ క్రియ ఆయన ఏం చెప్పుకోండి కదా. కమిషన్ కూడా అదే చెప్పింది కదా. ఎవరైతారు ఇప్పుడు? అసలు ఏమైంది? ఇప్పుడు కమిషన్ కొద్ది మాత్రం సూచించింది. ఉమ్. కమిషన్ ద్వారా మనం కేసు నమోదు చేయొచ్చు, సిట్ ద్వారా దర్యాప్తు చేయొచ్చు. కానీ అదెందుకు మళ్ళీ కక్ష సాధింపు అంటారు కాబట్టి సిబిఐ అప్పచెప్పింది. సిబిఐ వాళ్ళ
విచారణ ఎట్లుంటుంది తెలుసా? వాళ్ళది ఎట్లుంటది అంటే వాళ్ళ యంత్రాంగం వేరే ఉంటది. ఈ గోస్ కమిషన్ అన్ని పక్కన పెడతారు. తీగ లాగితే డొంక, ఇంజనీర్ల తీగ లాగితే రాజకీయ నాయకుల పాలకుల డొంక మొత్తం కదులుతుంది. అది దట్ ఈస్ ఎట్లా కదులుతుంది? మీరే అంటారు బీజేపీ జేబు సంస్థలు ఈడీ సిబిఐ అని మాట్లాడి 2 రోజుల గ్యాప్ లేకుండానే మీరు సిబిఐకి ఎట్లా అప్పగిస్తారు? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? సిబిఐకి అప్పచెప్పండి, మీ చేత కాదు. అందుకే మీరు కుమ్మక్క బీజేపీ కాంగ్రెస్ సిబిఐకి ఇచ్చింది. మీరు కుమ్మక్క అనేది ఎవరెవరు? కవిత గారు ఏం చెప్పింది? మా బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం కాబోతుంది అని చెప్పింది. విలీనం కాబోతుంది అని చెప్పిందా? అయ్యి చేస్తామేమో చేయమని ఒకటి వచ్చింది, చేయబోతారేమో అని చెప్పిన చెక్కాలే కదా. నేను చెప్పేది పూర్తి వినండి. విలీనం చేస్తారని చెప్పింది. దాన్ని బలపరుస్తూ ఎవరు మాట్లాడారు? రాజా సింగ్ మాట్లాడారు. ఎవరు? బీజేపీ ఎమ్మెల్యే. ఆయన సస్పెన్షన్ గురైండు. అంటే ఆయన రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించారు. ఆయన ఏం చెప్పిండు? అవును నిజంగానే మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్యాకేజీలకు అమ్ముడు పోతారని ఆయన. అది ఆ వార్త మర్చిపోయిన 4 రోజులకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏం మాట్లాడిండు వచ్చి బయటికి? ఈ కేసుల నుంచి తప్పియండి, ఈ కేసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్న కేసుల నుంచి తప్పియండి, మేము విలీనం అయితే విలీనం, మీరు ఏదంటే అది, మీరు గడ్డి తినమంటే గడ్డి తింటాం, ఒంగోమంటే ఒంగోంటాం, పడుకోమంటే పడుకుంటాం అన్నట్టు కేటీఆర్ మాట్లాడి వీడియోలు కూడా విడుదల చేస్తా అని చెప్పి. మరి ఇంతవరకు ఎందుకు విడుదల చేయలేదు? ఎందుకు? ఇంకా తెలిసిపోయింది, స్పష్టంగా అర్థమైపోయింది. వాళ్ళ చీకటి ఒప్పందం బీజేపీ నాయకులు బయట పెట్టారు. రాజా సింగ్ బయట పెట్టిండు, సొంత కూతురు కేసీఆర్ గారు కూతురు కవిత గారే బయట పెట్టినాడు. తెలంగాణ ఎందుకైతారు? కేసీఆర్ కి బీఆర్ఎస్ కి మీరు పార్టీకి కేసీఆర్ కి భయపడి ఈ రోజు మీరు కమిషన్లు వేసుకుంటేనే పోతున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజల గురించి మీరు ఆలోచిస్తలేరు. వ్యాప్తంగా బద్దశత్ రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ కాంగ్రెస్. బీఆర్ఎస్ ఆడుంది, జాతీయ పార్టీ ఆంధ్రాలో అన్నారు, ఆడురికి మొత్తం కలిపి కుదేలేదు, తెలంగాణ కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళ అవసరం ఎందుకు పోయారు? విలీనం కేసుల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో. అందుకే మేమేం చేసినాం? ఒక్క దెబ్బకు 2 పెట్టెలు పడేసినాం. తెలంగాణ ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఏందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న సిబిఐ వచ్చి పాపం ఆయన అస్వస్థ గురైంది. డైరెక్టర్ సూద్, ఆయన ప్రవీణ్ సూద్ ఎవరో ఉన్నాడు, వచ్చి స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ఎందుకు? అసలు ఎవరైతే నేరస్తులు ఉన్నారో, నిందితులు ఎవరున్నారో వాళ్ళ బండారం మొత్తం కూడా బయటపడింది. ఇప్పుడు గాలి జనార్దన్ కేసు ఉంది, 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. బలమైనటువంటి ఆధారాలన్నీ చూపించి అభియోగాలన్నీ మోపి ఆ సాక్ష్యాలతో రుజువులు చేస్తే జడ్జి గారు నాంపల్లి కోర్టులో సిబిఐ జడ్జి గారు 7 సంవత్సరాల శిక్ష వేసిండు. 3 నెలలు కూడా ఉండాలి ఆయన జైల్లో. మళ్ళీ ప్రక్రియ వేరు, దాన్ని అప్పీల్ చేసుకుంటారు. మనం ఏమంటున్నాం? న్యాయ ప్రక్రియలో ఒక భాగం అది. జడ్జి గారు శిక్ష అప్పీల్కి పోయే అవకాశం ఉంది. భారతదేశం దుబాయ్ కాదుగా. నేరం చేయగల తల నరికేయటం, కాలు నరికేయటం, అంగచ్ఛేదనం, శిరచ్ఛేదనం చేయటం లేదు మన దగ్గర. ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నది, కొంత రాజ్యాంగం మనకు వెసులుబాటు కల్పించింది. అప్పీల్ అంటే పై కోర్టుకు వెళ్ళి మళ్ళీ మన దీన్ని నాకు అన్యాయం జరిగింది ఈ కోర్టులో, ఆ కోర్టుకు వెళ్తానని హైకోర్టుకు వెళ్ళారు, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. కానీ అంతర్మాత్రాన ఈ కోర్టు తీర్పును ఆపలే కదా, మళ్ళీ వాళ్ళ విచారణ జరుపుతారు. కాబట్టి ఇది కూడా అంతే. మేమేమంటున్నాం? పునీతులుగా అమ్మంటున్నాం. ఏనా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో జైలుకు పోవాల్సిన వాడు బీజేపీ కార్యాలయంలోకి పోతే పునీతులైతారు. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఆర్థిక నేరగాళ్ళ మొత్తం కూడా అడిగిపోతారు, బీజేపీ కార్యాలయంలో పోతారు. మనం ఎంతమందిని చూసినాం? హేమంత్ బిశ్వాస్ శర్మ, ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన మీద శారదా అవినీతి అని చెప్పి పెద్ద చిట్ ఫండ్ కంపెనీ పెద్ద అవినీతి జరిగిందని చెప్పి ఆయన్ని సిబిఐ ఈడీ దాడి చేస్తే భయపడి జైలుకు పోవాల్సిన వాడు బీజేపీ కార్యంలో చేరాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అదే విధంగా నేను ఏమంటున్నా, కాంగ్రెస్ అన్నాం కదా, మేము జేబు సంస్థ అది నేను అన్నాం కదా. ఎందుకన్నాం? కాంగ్రెస్ మీద కేసులు వేరు. ఇలా సోనియా గాంధీ గారి మీద ఈడీ నోటీస్ ఇచ్చింది, కోర్టుకు రమ్మంది. రాహుల్ గాంధీ గారి మీద అంటే అవినీతి మరకలు ఎరగని వాళ్ళ మీద మచ్చలేసే ఎందుకు చేసిందాడా? అది ఏం కేసు అసలు? అది నేషనల్ హెరాల్డ్ పత్రిక. ఆ పత్రిక ఎప్పటిది? స్వతంత్రోద్యమ సమయంలో వారపత్రిక. ఇప్పుడు కూడా వస్తుంది, అది నా ఇంటికి కూడా వస్తుంది. నేను చందాదారుని కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని బతికీయటం ప్రతి ఒక్క భారతీయుడు అవసరం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఎదిరించడానికి ఒక గొంతుకాయ ఉంది భారతీయులకు. ఆ పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ కార్యకర్తల మాలాంటి వాళ్ళందరం కూడా చందాలేసి దాన్ని నిలబెట్టు బతికిస్తే దాని ఆస్తులు 90 కోట్లు దాన్ని కాంగ్రెస్ పార్టీ నిధుల నుంచి అధికారికంగా దాన్ని కొనుగోలు చేస్తే ఇదేదో జరిగిందని చెప్పి బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 2012లో సిబిఐ ఈడీలు ఏమని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ ఈడీనే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా బీజేపీ అధికారం రాగానే సోనియా గాంధీ నిరస్త్రాలను చేయాలి, రాహుల్ గాంధీ నిరస్త్రం చేయాలి. కాబట్టి అందులో అవినీతి జరిగింది 2000 కోట్లు అని చెప్పి చేశారు. మేమేమంటున్నాం? మేము బెదిరిస్తే బెదిరేవాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు, దేనికైనా సిద్ధం.
రైట్ తల వంచం, విచారణ జరుపుకోమన్నాం. కానీ అది కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ ఎక్కడ ఏమైనా ప్రజాధనం దుర్వినియోగం అయిందా? ప్రజల ఆస్తిని జేబులో వేసుకున్నారా? స్వతంత్రోద్యమ పత్రికను కాంగ్రెస్ కార్యకర్తలే చందాలు ఇచ్చి కాపాడుకుంటున్నాం. దానికి ఇక కోడిగుడ్డు మీద ఏకలిపికి ఏ విధంగా నేరం చేశారని చెప్పి అవినీతి ముద్ర వేస్తే దాన్ని ఏమంటారు? అక్కడ సిబిఐని ఆ విధంగా, కానీ ఇక్కడ ఎన్డిఎస్ఎఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తప్పన్నారు. తర్వాత విజిలెన్స్ 19 మంది ఇంజనీర్లు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోమంది. అందులో 3 ఇంజనీర్ల దగ్గర 1000 కోట్లు దొరికినాయి. మురళీధర్ రావు, తర్వాత ఈఎన్సీ ఆయన ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు జైల్లో ఉన్నాడు. అదే ఆయన దగ్గర నూనె శ్రీధర్ మోటార్ల దగ్గర ఇంజనీర్ ఏఈ ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత వచ్చి హరిరామ్, ఆ మొత్తం కలిపితే వీళ్ళంతా జైల్లో ఉన్నారు. వీళ్ళ దగ్గర ఎన్ని కోట్లు దొరికినాయి? కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజనీర్ల దగ్గరే 1000 కోట్లు దొరికినాయి అంటే 1000 కోట్లు నిజంగా దొరికినాయా? 100% ఆడ ఆ ముగ్గురు దగ్గర దొరికినాయి 25 కోట్లు 300 ఆడ ఇంకా చూపిస్తారు. ఇక విచారణ జరుగుతుంది. ఏదో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బోడిగుండు లెక్కలు చెప్తే కాదాడ. ఆడ 7 కోట్లు అప్పటి వరకు సేకరించింది. ఇంకా సిబిఐ రైడ్ చేయాలంటే ఆషామాషి చేయదు. ఒక 2 నెలలు 3 నెలలు వాడు ఎక్కడ దాచిపెట్టిండు, ఏ ఊర్లో పొలాలు కొన్నాడు, ఏ ఊర్లో బినామీ పేర్ల మీద ఉన్నాయి అని చెప్పి అంచనాలు వేసి నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళ మీద రైళ్లు చేస్తారు. కాబట్టి ఈ ముగ్గురు ఆస్తి 1000 కోట్లు ఉన్నది అంటే ఈ ప్రాజెక్టులో కర్త కర్మ క్రియ అని చెప్పి ఘోష్ కమిషన్ ఎవరు చెప్పారు? 119 మంది విచారణ జరిపితే 115 మంది ఇంజనీర్లు కర్త కర్మ క్రియ గత పాలకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. మరి వీళ్ళ దగ్గర 8,000 కోట్లు దొరకాలి. అందుకే కవిత ఏమంది? హరీష్ రావు ఇంట్లో బంగారం, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంది. మరి హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంది, సంతోష్ రావు ఇంట్లో బంగారం, కేసీఆర్ ఇంట్లో ఉండదా? వజ్ర వైడూర్యాలు ఉన్నాయంటున్నాం మేము. బంగారం కాదు ఇంకెక్కువే ఉన్నాయి. అక్కడే పంచాయతీ అంట. నా బంగారం వజ్ర వైడూర్యాలు ఆస్తుల దగ్గరనే పంచాయతీ వచ్చింది. ఇంకో అంశం, సంతోష్ రావు శిష్యుడికి 750 కోట్లు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. విల్లాలు మోకిలాలు విల్లాలు కడతా. కవిత గారు నేనన్న మాట కాదు, ఇంకో కాంగ్రెస్ అన్న మాట కాదు, స్వయానా కవిత గారు బయట పెట్టారు. కవిత గారు ఎట్ట బయట పెట్టారు? పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆమెకి ఇట్లా జరుగుతుంది, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటే వాళ్ళిద్దరికి పడదు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పల్లా రాజేశ్వర రెడ్డికి తగాదా. ఆ జిల్లాలో ఆధిపత్య పోరు. కాబట్టి నాకేడడ్డొస్తాడు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి? ఇద్దరం రెడ్లు, మళ్ళీ ఇంకో రెడ్డి అయితే బాగోదు, ఈయన అసలే సంతోషరావు శిష్యుడు అని చెప్పి ఉన్న వాస్తవాన్ని కవిత చెప్తే కవిత మొత్తం బండారం బయట పెట్టింది. క్లియర్ గా ఉన్నాయి కదా. మైక్ ముందు చెప్పింది. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఆమె కూడా అట్లనే మాట్లాడింది. అంత ఆషామాషి కాదు. మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మా మండలి సభ్యురాలు, ప్రజెంట్ ఎమ్మెల్సీ చెప్పి కేసీఆర్ గారు కూతురు ఆమె. ఇంకో వేరే వ్యక్తి కాదు. నేను నమ్మటం కాదు, తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. తెలంగాణ ఓరేమో హరీష్ రావు ఇంట్లో బంగారం. ఇదే విషయం గురించి ఇంకొక క్వశ్చన్ వేస్తా సార్. ఇంకొక క్వశ్చన్ వేస్తాను. ఇదేంటంటే ఇందాక మీరు మాట్లాడండి, సిబిఐ గురించి మాట్లాడండు. ఇప్పుడు ఇదే సిబిఐకి బీజేపీకి మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి భయపడతలేడా? ఎందుకు భయపడతారమ్మా? ఇప్పుడు నేను ఈ అడిగే క్వశ్చన్ నిజంగా చెప్పాలి. ఎందుకు నేను చెప్తా, ఓటుకు నోటు కేసులో విచారణలో ఉంది. అది సిబిఐ పరిధి కాదు, అది రాష్ట్ర పరిధిలోనే సుప్రీంకోర్టు కూడా అది దాన్ని నిలుపుదల చేసింది. విచారణ నడుస్తుంది. అది విచారణ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కోర్టుకు పోతాడు. ఏం భయపడలే. బీజేపీ వాళ్ళు, మన బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ కాదు, వేరే కోర్టు, సుప్రీంకోర్టుకు పోయారు. ఈ కేసు ఇక్కడ ప్రభావితానికి గురైతే ఆయన ముఖ్యమంత్రి అంటే సుప్రీంకోర్టు కూడా వినలేదు. అట్లా ఉండదు. న్యాయ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా వ్యక్తుల ప్రభావానికి గురి కాదు. అది విచారణ జరగాల్సిందే. విచారణ జరిగిన తర్వాత తీర్పు ఏం వస్తుందో అప్పుడు తర్వాత రమ్మను. ఇంకెక్కడ ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఎవడైతే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దనుకున్నట్టు అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ నివేదిక పెడతారంటే హైకోర్టుకి ఎవరు పోయారు? ఉరుక్కుంటారు. రేవంత్ రెడ్డి పోయిండా? హరీష్ రావు పోయిండా? కేసీఆర్ పోయిండు? హరీష్ రావు పోయిండు. దేనికోసం? చర్చ పెట్టొద్దని పోయారు. ఫస్ట్ కాపీలు ఇమ్మని పోయారు, అసలు పెట్టొద్దని పోయారు. హైకోర్టు అన్నది అది వాళ్ళకి హక్కు ఉన్నది, శాసనసభది అని చెప్పింది. తర్వాత కాళేశ్వరం కమిషన్ పైన విచారణ జరపదని నిజంగా విచారణ సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐకి మరి ఆపొద్దని చెప్పిద్దా కోర్టు? చెప్పలే కదా. సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి వ్యవస్థ. దాని మీద వాళ్ళు అనవసరంగా కాంగ్రెస్ నాయకుడిని డీకే శివకుమార్ అరెస్ట్ చేసినట్టు, అదేవిధంగా చిదంబరాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్టు 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ఏటీఎం గా మారింది అన్నోళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలే మరి కేసీఆర్ ని? మమతా బెనర్జీ మీదకి పోయారు. పశ్చిమ బెంగాల్లో శివకుమార్ని, కర్ణాటకలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బలమైన నాయకుడు, ఆయన రావద్దని చెప్పి, ఆయన ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన మీద కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టారు. ఎక్కడ? తీహార్ జైల్లో పెట్టారు. అదేవిధంగా చిదంబరం గారిని, మాజీ హోంమంత్రిని, తెలంగాణలో ఇవ్వటంలో కీలక పాత్ర పోషించింది ఆయన జైల్లో పెట్టారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఉడత ఊపులు, తాటాకి చప్పులు చేసి ఈడీ దాడులు, ఐటీ దాడులు, సిబిఐ దాడులు చేశారు. ఏం సాధించారు?
మరి కేసీఆర్ గారి మీద మోడీ అన్నారు, ప్రధానమంత్రి అన్నాడు, హోంమంత్రి అన్నాడు, అదేవిధంగా నడ్డా అన్నాడు, ఏటీఎంలా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి అన్నాడు. మరి ఎందుకు చర్యలు లేవు? ఒకవేళ కేసీఆర్ ఈ సిబిఐ అనేది నాకు మా రాష్ట్రంలో అడుగు పెట్టొద్దని 51వ జీవో తీసినంత మాత్రాన కోర్టుకు వెళ్ళొచ్చు. మన కర్ణాటకలో అంతే చేశారు, పశ్చిమ బెంగాల్లో మంత్రులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అట్లాంటప్పుడు తెలంగాణలో ఎందుకు చర్యలు చేయలేదు? ఆ రోజు కనుక చర్యలు చేపట్టినట్టయితే అసలు ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు కదా. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందా? మీరు ఎట్లా అంటారు? కన్స్ట్రక్షన్ కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లోపం అంటే నాణ్యత లోపం ఎవరి వల్ల అవుతుంది? పనులు జరిగినాయి అంటే ఎవరు చేస్తారు? ఈయనే కదా మొత్తం ఇంజనీర్లు కట్టమన్న చోట కట్టలేదు, వ్యాప్కో సంస్థ కట్టమన్న చోట డిజైన్ ఇచ్చిన చోట తీసుకున్నది ఎవరు తీసుకుని ఎల్ఎన్టీ కట్టింది అక్కడ మేడిగడ్డ మెగా కంపెనీ కట్టింది. ఇప్పుడు ఈ జరిగిన కుంగుబాటుకు గురైన ప్రాంతంలో నిర్మాణాలు జరిగినాయి ఎల్ఎన్టీ. మెగా వేరే విషయం, దాని మీద కూడా సిబిఐ ఉరిపెట్టదు. సిబిఐ అదే అంటున్నా కదా, అవినీతి డొంకలాగితే మొత్తం ఇంజనీర్లు డొంకలాగితే పాలకులు డొంక కూడా కదిలిద్దాం. ఎలాంటి వాళ్ళ సంస్థ వాళ్ళు చెప్పారు కదా, మేము ఇంకా ఆ 2 పిల్లలు ఎంతైతే ఖర్చు అవుతుందో అవి మేము పెట్టుకుంటాం, ప్రజల మీద భారం కూడా పడకుండా పెట్టుకుంటామని చెప్పిండ్రు కదా. పెట్టుకుంటామంటే అట్లా కాదు కదా, దానికి ఎక్కడ కట్టారు? నిర్మాణ ప్రకారం డిజైన్స్ ప్రకారం ఎందుకు నిర్మించలేదు? ఒక చోట కట్టమంటే 5 కిలోమీటర్ల చోట సుందిళ్ళ అన్నారు, మేడిగడ్డ ఎందుకు కట్టారు? అసలు అవసరం లేకపోయినా 11,000 కట్లు ప్రాణహిత చేవేళ్లకు 11,000 మా అంటే ఒక 20,000 కడితే 20,000 కోట్లు పెడితే ప్రాజెక్టే పూర్తి అయిపోయేది. అదనంగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కోసమే ఈ తిప్పిపోతల పథకాన్ని కాళేశ్వరం అని చెప్పి డిజైన్ మార్చారు. అక్కడ జరిగిందంటున్నా అవినీతి, ప్రజాధనం అట్లా 11,000 దుర్వినియోగం అయిపోయినాయి. తర్వాత 1,27,000 కోట్లు ఖర్చు అయితే అందులో సుమారు 30-40,000 కోట్ల రూపాయలు కేసీఆర్ జేబులో పోయినాయి. 100% అందులో కళ్ళ ముందు కనపడుతుంది. బంగారం బయటపడుతుంది, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. కాదు సార్, ఒక్క నిమిషం. ఇక్కడ మొన్న అసెంబ్లీలో మీ మంత్రులు ఏం చర్చ చేసిండ్రు ఒక్కసారి ఏం చర్చ? శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడారు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి. శ్రీధర్ బాబు గారు ఏం చెప్పారు? కాళేశ్వరం నుంచి మూసికి నీళ్లు తీసుకొస్తా అన్నారు. ప్రాణహిత చేవిలలో కొండపోచమ్మ నుంచో లేకుంటే మల్లన్న సాగర్ నుంచి దేవాల. అప్పుడు కాళేశ్వరంలో నాసిరకం కడితే మొన్న గన్ని టీఎంసీ 10 లక్షల టీఎంసీ నీళ్ళు ఆగలే. టీఎంసీలు 10 లక్షలు కాదు, 10 లక్షల టీఎంసీలు క్యూసెక్కులు ఉంటాయి. అదే 10 లక్షల టీఎంసీలు కాదు, క్యూసెక్కులు నీళ్లు వరద పోద్దాయి. ఆ ప్రాజెక్ట్ మేడిగడ్డ అన్నారం కూడా నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోతారు? శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మళ్ళీ ఇందులో పోసి తిప్పిపోసి అడిగారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగరు, మిడ్ మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, ఎల్లంపల్లి, శ్రీపాద ప్రాజెక్టులే ఆయుపట్టు. ఇప్పుడు కూడా ఎట్లా వస్తాయంటే నీళ్లు కూడా ఎట్లా ఇస్తారంటే మళ్ళీ పునరుద్ధరించబోతున్న ప్రాణహిత చేవులని మొత్తం అయిపోయింది కదా, ఎట్లాగే పనికిరాదు. ఒకవేళ ఎన్డీఎస్ఏఫ్ మొన్న రిపోర్ట్ రాసినాం, దాన్ని ఏం చేయాలో చెప్పండి, మీరు చెప్పినట్టు మొత్తం కూడా భూసార పరీక్షలు చేసి నివేదికలు ఇస్తాం, మీరు ఏం చేయమంటే అది చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ ఇచ్చింది. వాళ్ళు చెప్పింది మేము దాన్ని ఏదో పోగొట్టాలని లేకుంటే కక్ష సాధింపుగా కాదు, కట్టారు ప్రజా దుర్వినియోగం. సరే 1,27,000 కోట్లు పెడితే అందులో 30,000 కోట్లు జేబులో వేసుకున్నారు. అందుకే నాసిరకం పనులు జరిగినాయి. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం కట్టిన శ్రీశైలం గోల్లేదు, నాగార్జున సాగర్ తుఫాన్లో కట్టని అదర్లేదు, బెదర్లేదు, శ్రీరామ్ సాగర్ బెదర్లేదు. అదే మొన్న వచ్చిన కామారెడ్డి, నిజామాబాద్ లో మరి ఆ ప్రాజెక్ట్ కనుక కుంగిపోతే ఎంత నష్టం జరిగేది? ఎక్కడ వట్టి బాగా అది ఎవరి హయాంలో జరిగేది? ఆ పనులని అదే కదా. ఇక్కడ మన కృష్ణా జలాలు వచ్చే దాంట్లో దాన్ని ఏమంటే స్కిల్ వేనా ఏదో గోడ మొత్తం ఎవరు దాని కాంట్రాక్టర్ కేటీఆర్, మెగా కృష్ణారెడ్డి. అది ప్రాజెక్ట్ గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉన్నప్పుడు జరిగితే తప్పిదం జరిగితే అది కాంట్రాక్టర్లు వాళ్ళు చూసుకుంటారు. ప్రాజెక్టు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కట్టాల్సిన ప్రాజెక్టుని 3 ఏళ్లలో ముగించారు, అయిపోయిందన్నారు. కాకపోయినా అయిపోయిందని సంతకాలు పెట్టించారు. ఇక్కడ నిజంగానే నిర్మాణ దశలో ఉండే కూలితే పెద్ద ప్రమాదం కాదు, కానీ మళ్ళీ పునర్నిర్మించవచ్చు. కానీ పూర్తి అయిపోయిందని చెప్పి హంగు ఆర్భాటాలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని అందరిని తీసుకొచ్చేసి ప్రారంభించేసి ఇంకేముంది మేము తెలంగాణ నీళ్లు తెచ్చినామంటే తెలంగాణకి ఎన్ని వచ్చినాయమ్మా? 1,00,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు వాళ్ళు. మొత్తం శ్రీరామ్ సాగరు, ఎల్లంపల్లి ద్వారా ఇలా 2,87,00,000 మెట్రిక్ టన్నుల పంట మొన్న దిగుబడి అయింది. ఇలా రైతులు ఉర్రూతలు ఉత్సాహంగా ముందుకు పోతున్నారు. సన్న బియ్యాలు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సన్న బియ్యం పండిస్తే బోనస్లు వస్తాయి. ఎట్లా పండినాయి సన్న బియ్యం? ఎట్లా? కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులే. కాళేశ్వరం ఏం లేదు, కాళేశ్వరం బంద్ ఉంది కదా.
కాళేశ్వరం బంద్ ఉన్నప్పటికీ మూసివేసినప్పటికీ 2,87,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి. మొన్న మీ కాంగ్రెస్ వాళ్ళు పోయి పంప్ హౌస్ ఓపెన్ చేయలే? ఏ పంప్? అసలు కాళేశ్వరం మేడిగడ్డ సుందేళ్ళ అన్నారం తెరిస్తే భద్రాచలం రామాలయం కొట్టకపోద్ది, మణుగూరు రామాలయం దాకా. ఎందుకంటే అంత ప్రమాద తీవ్రత ఉంది. కన్నపల్లి పంప్ హౌస్ అవన్నీ వాటిల్లో నీళ్లు రాకుండానే రైతులందరూ కూడా ఎందుకు బండించారంటే నాగార్జున సాగరు, శ్రీశైలము, తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగరు, మానేరు ఈ డాముల పరిధిలో అన్నదాతలందరూ కూడా వాణిజ్య పంటలు తగ్గించారు. ఎందుకంటే దీనికి బోనస్లు వస్తున్నాయి. అంటే పత్తి మిరప 40 లక్షల ఎకరాల్లో సాగయ్యే పత్తిని పండేయకుండా దాన్ని కూడా ఇటు వరి సాగు ఉత్సాహం చూపారు రైతులు. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తుంది. పంట కొనుగోలుకే 29,000 కోట్లు ఖర్చు పెట్టినాం, 16,000 కోట్లు ఉచిత విద్యుత్కి ఇచ్చినాం. అందుకే మేమేమన్నాం, ఏ ప్రభుత్వం చేయింది కూడా 1,04,000 కోట్ల రూపాయలని 18 నెలల్లో అన్నదాతలకు ఇచ్చినాం. కాబట్టి అందుకే ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాన్ని ఇవ్వట్లే కాంగ్రెస్ ప్రభుత్వం. పంట నష్టం ఖమ్మంలో వరదలు వస్తే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడన్నా ఎవరి పంటకు నష్టపరిహారం ఇచ్చిందా? ఏ పంటకైనా నష్టపరిహారం? లాస్ట్ ఇయర్ మరి ఖమ్మంలోని వరదలు వచ్చినాయి, కోట్లు ఇచ్చినాం మేము. మీరు పోయినరా? చూసిండ్రా? అరే ముఖ్యమంత్రి పోయిండు ఫామ్ హౌస్ లో, ప్రతిపక్ష నాయకుడు పడుకుంటే ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన పోయిండు. మంత్రులు పోయిండు, ముందు మంత్రులు పోయినరు, తర్వాత ముఖ్యమంత్రి పోయిన తర్వాత 3 దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు పోయిండు. అందరు పోయిన తర్వాత ఇక ప్రతిపక్ష నాయకుడు అయితే అసలు కేసీఆర్ అయితే రాలే. ఇది ఆయన వ్యవహారం చూస్తున్న ఎట్లుందంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరజ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటాడే అట్లుంది. అరే సంతోష్ ప్రజలకు బాధ కలిగిన రాడే, సంతోషం కలిగిన రాడే, ప్రభుత్వంలో అసెంబ్లీకి రాడే. మరి ఆయన అయితే నీరజ్ చక్రవర్తి పిడేలు వాయించారు, మరి ఏమేమి వాయించుకున్నాడో అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఎందుకు మరి ప్రజలు మళ్ళీ కూడా కేసీఆర్ బాపు రావాలని చెప్పేసి ఇవన్నీ ఒత్తి మాటలు మాట్లాడారు. బాపుని చేయలేమంటున్నారు అందరు తెలంగాణ నిన్న నిమజ్జనం అప్పుడు ఫేక్ వీడియోలు, అవన్నీ ఫేక్ వీడియోలు చూపిమంటారా? 2000 ఎప్పుడో పాత వీడియోలు పెట్టి మేమంతా వెంటనే చూసినాం. అదేదో చాలా వాడు పెట్టి యూట్యూబ్ లో పెట్టి చేస్తే నవ్వుతారు అని చూసి అట్లా కాదు. పాత వీడియోలు పెట్టి అక్కడ పాడిన పాట వేరు, వీళ్ళు పెట్టుకున్న దాన్ని ఎడిట్ చేసి పెట్టుకోవడం వేరు. నిమజ్జనంలో పిల్లలు డీజేల మ్యూజిక్ పెట్టుకుంటే మాటలు ఉత్తి మాటలు గారి మీద ఏ ద్వారా దాన్ని క్రియేట్ చేశారు అవి. ఆ వీడియోలు మేము కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా కూడా బహిర్గతం చేస్తాం. ఎవరు క్లియర్ కనపడి అమ్మా, అవన్నీ మేము మొత్తం తిప్పికొట్టినాం. అదంతా కూడా పాత వీడియోని పెట్టుకొని తిరిగి పెట్టి ఇట్లా జనాలను మోసం చేస్తాం. ఇదే కదా కాళేశ్వరం కాకముందే కాళేశ్వరం పూర్తయింది, రంగుల పచ్చని పొలాలు వీడియోలు చూపించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఏమైంది? లటక్కన మునిగిపోయింది. కాళేశ్వరం కుంగిపోయింది, వీళ్ళు దెబ్బకు అసలు చెప్తానగా ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రతి ప్రజలు దీవిస్తున్నారు. రేషన్ కార్డులు ఇచ్చారమ్మా వాళ్ళు? 10 ఏళ్ళు ఆడిచ్చారు. ఎక్కడిచ్చిర్రమ్మా? పొంగులేటి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చిండు? ఎక్కడి నుంచి వచ్చిన? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మంత్రి, అట్లాంటి కేసీఆర్ కూడా కాంగ్రెస్ నాయకుడే. యూత్ కాంగ్రెస్ లో సస్పెండ్ అయ్యిండు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్, వైఎస్ఆర్ అందరు కాంగ్రెస్ నాయకులే. అయ్యా ఎక్కడి నుంచి వచ్చిండు కాదు, రేషన్ కార్డు ఇచ్చిండా లేదా? వాళ్ళు పెట్టిన కదా మీరు ఇచ్చిన వెంటనే. మరి పొంగులేటి శ్రీనివాస్ ఆ రోజు 6 లక్షల ఇచ్చిందని చెప్పేసి వాళ్ళే ఎక్కడ ఇచ్చారు? గత ప్రభుత్వంలో 26 లక్షల మార్పులు చేర్పులు, పెళ్ళైనటువంటి స్త్రీల పేర్లు చేర్చటం, చనిపోయిన వాళ్ళని తొలగించటం అన్ని కలిపితే 26 లక్షల కొత్త రేషన్ కార్డులు 5,60,000 పై చిలుపు మంజూరు చేసినాం. 10 ఏళ్లలో కేసు దమ్ముంటే చెప్పమనండి ఎక్కడన్నా. 3,10,00,000 మంది లబ్ధి పొందుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏ బియ్యం తింటాడో, జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో శ్రీమంతులు ఏ బియ్యం తింటారో ఆ ఇంట్లో పనిచేసేటోళ్ళు కూడా ఆ సన్న బియ్యమే తింటారు. అది కాంగ్రెస్ అంత 100% కాంగ్రెస్ అడగని చెప్తారు. ఒక్కసారి అట్లనే మనము ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఏదైనా నియోజకవర్గం పోదాం. ఇప్పుడే పోదాం. ఇక్కడే ఉంది, ఖైరతాబాద్ ఉంది. అక్కడ సన్న బియ్యం తింటారో లేదో, సన్న బియ్యం కాంగ్రెస్ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యమే తింటారో లేదో తింటారు. ఎక్కడ వరకు వద్దు, ఖైరతాబాద్ పోదాం. మీరు చెప్పింది పోయి మాట్లాడదాం. లేకపోతే ఏం చేద్దాం? చూద్దాం. లేనప్పుడు ముచ్చట, ఆ ముచ్చటే లేదు, ఉన్నదని మేము అంటున్నాం. ఎందుకంటే అట్టహాసంగా ప్రారంభించడం ప్రజలు అంతనే. ఎన్నో వీడియోలు చూడండి, ప్రతి నియోజకవర్గాన్ని కనుక్కోండి.
అమలవుతున్నాయి, మేము అబద్ధాలు చెప్పట్లేదు, దానికి ఏదైనా ఉంటే సవాల్ విశ్రమనండి అవతలండి. మీరెందుకు విసిరుతారు? బీఆర్ఎస్ వాళ్ళని విశ్రమనండి. నేను అడుగుతున్నట్టు కాదు సార్. ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్నా, ప్రజలేమో సన్నబియ్యం తినుకుంటూ చక్కగా సంతోషంగా ఉంటే ఇంట్లో తగాదాలతో వాళ్ళు పాపం గొడవల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ ఎడబడతాయి. ప్రజలు వరదలు వచ్చే కష్టాల్లో ఉంటే కేసీఆర్ కుటుంబం తనుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో జిల్లా పర్యటన చేస్తాడు. మొన్న మహబూబ్ నగర్, ఖమ్మం, బెండాలపాడు, అశ్రాపేట, కామారెడ్డి, అసలు చెప్తాను భద్రతను కూడా వదిలేసిపోతాడు జనాల్లోకి. మరి ఎప్పుడైనా పోయినా మొన్న కొత్తగూడెం పోతే మరి ఎవరెందుకు కనవాలి అక్కడ సభలో? ఎందుకు కనపడే మాట్లాడుతుంటే ఖాళీ కుర్చీలు ఉన్నాయి కదా, కుర్చీలమ్మ మీ కళ్ళకి కనపడవు కానీ బీఆర్ఎస్ వాళ్ళకి కనపడవు. వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీలు కనపడవు. బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి కనపడవు అంటున్నాను. వాళ్ళకి కనపడవు. జనం మొత్తం చూసారు. లబ్ధిదారులు అక్కడ 1000 మంది లబ్ధిదారులు ఉన్నారు ఆ ఊర్లోనే. ఇంటికి ఒకళ్ళు వచ్చినా మొత్తం ఉంటాయి కదా. మొత్తం కలిపి 3-4 నియోజకవర్గాల ప్రజలు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అంతా వచ్చి కూర్చున్నారు, హాయిగా ఉన్నారు. చక్కగా సీఎం గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోలు తీసి మీరు టీ న్యూస్ లోను ఇంకో ఆయన జేబు కేటీఆర్ అన్న కదా, నేను 36 ఛానల్ పెట్టుకుంటే మళ్ళీ అధికారం మాదే, 36 యూట్యూబ్ పెడితే అని 36 పెట్టింది కదా, ఆ 36 యూట్యూబ్ లో వస్తాయి ఇవన్నీ. ఇంకా జనాల చెవిలో పూలు పెట్టొద్దమ్మా. వాళ్ళు పెడతారు కానీ జనాలు నమ్మే పరిస్థితి. అయినా వాళ్ళు నమ్మట్లేదు. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. మరి కొన్ని రోజులు మీరు కూడా పోయేసి వచ్చినారు. నాకేదో టికెట్ రాలేదు, అయిపోయి 2 ఏళ్ళు నా పార్టీ నన్ను పిలిచింది, అంగీకరించింది. రాజకీయాలు కేసీఆర్ మా పార్టీలో నుంచి ఆ పార్టీ పెట్టుకోండు, తెలుగుదేశంలో పోయిండు. నేనేంటమ్మా అంట కేసీఆర్ కాంగ్రెస్ లో 4 రోజులే ఉన్నా. అది కూడా ఎందుకు నాకు టికెట్ లేదు కాబట్టి నన్ను ఆహ్వానించారు వాళ్ళు. నేనేం పోలే. రా బాబు నీ అవసరం మాకుంది, నీకు చైర్మన్ చేస్తామంటే పోయినా. అక్కడ అన్యాయం జరిగింది. అప్పటికి ఎలక్షన్ అయిపోయింది, నాకు టైం లేదు కదా. తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అదొక ముచ్చట. కాబట్టి ఈ లోపు ఏం చేసింది, నా పార్టీ నాకు అన్యాయం జరిగింది, నాకు పార్టీ గర్వాప్స్ అంది పిలిచింది, వచ్చిన 4 రోజులు ఉన్నా. పార్టీ మార నాయకు కేసీఆరే కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, కుదరవు మంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చి బీఆర్ఎస్ పెట్టుకున్నాడు. ఇలా బీఆర్ఎస్ 3 ముక్కలు అయిపోయింది. ఉన్న వాస్తవం మాట్లాడతాను. మీ 6 గ్యారెంటీల గురించి మాట్లాడతాను సార్. ఏంటి సార్ మీ 6 గ్యారెంటీలు ఒకసారి చెప్పుండ్రి. ఏముంది 6 గ్యారెంటీలు ఏదో మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు కనపడుతుంది. 200 కోట్ల మంది మహిళలు సంతోషంగా ఉన్నారు. అంటే మీలాంటి బస్సు ఎక్కరు కానీ బస్సు ఎక్కే వాళ్ళ ఆనందం వేరే ఉంటుంది. మీకు కారు లేకుంటే స్కూటీనో ఇది ఉండొచ్చు. మీ అంటే కొంచెం ఆర్థికంగా ఉన్నోళ్ళు, లేని వాళ్ళ పరిస్థితి పడతాయి. అది కూడా చేయదు. ఆసరా పెన్షన్ 4000 అయితే అది కూడా ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, రైతు భరోసా ఇయ్యరు అన్నారు. ఇవాళ 70 లక్షల మంది రైతుల ఖాతాలో మొత్తం 3 దఫాలు 21,000 కోట్లు, 9 రోజుల్లో 9,000 కోట్లు, 70 లక్షల మంది రైతుల ఖాతాలో 1,40,00,000 ఎకరాల్లో వాళ్లకు మనం ఇచ్చేసినాం. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇక్కడ సంతోషం లేదంటే అమ్మ మనకు పుట్టగతులు ఉండవని చెప్పి బీఆర్ఎస్ నన్ను మాట్లాడింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు, అధికారంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిరమ్మా? చెప్పు. 3 సార్లు 3 పంటలకు ఎందుకు ఇస్తలేరని అడిగిండ్రు. మీరు ఎన్ని పంటలకి ఇచ్చారు? 2 పంటలకే ఇస్తాను మేము, 3 పంటలు కాదు. మీరు 3 పంటలకి ఎందుకు ఇస్తలేరని రేవంత్ రెడ్డి గారు అడిగిండ్రు. అదే కదా ఇప్పుడు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసిపోయారు. ఎవరు పోయినారు? 7.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చేతిలో ఎంత అప్పు అంటే 75,000 కోట్లే మొత్తం. మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి అది కార్పొరేషన్ల పేరు మీద ఆ యొక్క 3.5 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మీద అది ఒక 4 లక్షల కోట్ల, మొత్తం 7.5 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే ఇప్పుడు అక్కడ కేంద్రం నుంచి ఇచ్చిన ఏదైతే ఉందో అది తప్పంటారు. కేంద్రం నుంచి అంటే అదేగా అనవసరంగా అదే కాలు మొత్తం డబ్బులు అడిగిపోయినాయి. ఇప్పుడు ప్రాణహిత చేవేళ ఆగిపోయింది, 10-11,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినాయి. ఓన్లీ కాళేశ్వరం దక్షిణ తెలంగాణలో, ఉత్తర తెలంగాణ కొన్ని ఉన్నాయి. సమ్మక్క సారక్క ఆ బ్యారేజ్ ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత పాలమూరు రంగారెడ్డి ఆగిపోయింది. ఆ తర్వాత ఎస్ఎల్బిసి టన్నులు ఆపారు. ఒక కాళేశ్వరం మొత్తమే, ఎందుకంటే కమిషన్లు వస్తాయి కాబట్టి జాతీయ హోదా అడగకుండా ఆడ కళ్ళ ముందు కనపడుతుంది. జాతీయ హోదా అడిగినట్లయితే వీళ్ళ జేబుల్లో కమిషన్ పోవు, కేంద్ర ప్రభుత్వం మొత్తం చూసుకుంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, తెలివిగా అంటే జనం గుర్తుపట్టరని చెప్పి పిల్లి పాలు తాగుతుంటే ఏం తెలియదు అంటే ఎవరు చూడట్లేదు అనుకుంటారు కదా, అట్లా అనుకున్నారు. మళ్ళీ మేము మొత్తం ఇది కప్పిపోవచ్చు. కానీ ఏమైంది, ప్రకృతి చూసింది కదా, చూసి దేవుడు మొత్తం మేడిగడ్డ మొత్తం 11 పిల్లర్లు అందులో పోయింది. ఏమంటున్నారు మళ్ళా, తప్పు చేసింది కాక బాంబులు వేసినాం అంటున్నారు. ఎవరు వేశారు? అధికారంలో మీరున్నారు, 6 నెలలు 7 నెలలు ఉన్నారు. అంటే ఇంత తొండాడతారా, ఇంత చెత్త రాజకీయం చేస్తారా? బాంబులు వేస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, పెద్ద అసలు ఉగ్రవాదుల పన ఏదైనా చూస్తుంది. ఆయన మీరు అధికారంలో ఉండి సోయి లేకుండా బాంబులు వేశారని మాట్లాడతారు. ఆ రోజు ఎంత తెలివి తక్కువగా వ్యవహరిస్తున్నారంటే, అంటే తప్పు చేశారు 100% నిరూపణ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మటానికి గొర్రెలు కాదు, నమ్మరు. ఇక అయిపోయింది కథ.
ఇప్పుడు మీరు ఏమంటారు, అన్ని అంటే అప్పులు చాలా వరకు 8 లక్షల కోట్లు అంటున్నారు, 7.5 లక్షల కోట్లు. మొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు అడిగిండు, ఇదే లెక్క అడిగిండు, ఏం చేసింది ఏందనేది. ఆ లెక్క వచ్చినాక కూడా మీరు ఇంకా వచ్చిందంటే ఏమొచ్చిందమ్మా లెక్క అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు, వీళ్ళు తీసుకున్న ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ ఆ లెక్కలు చెప్పలే, అవి కూడా కలపాలా. వాళ్ళు ప్రభుత్వ FRBM పరిధిలో కింద వీళ్ళు తీసుకుంది ఏంటంటే ఇది ఏది ప్రభుత్వ పరిధిలో ప్రభుత్వ సంస్థలను పెట్టి తనఖాలు పెట్టి తీసుకున్నది, కానీ కార్పొరేషన్ లెక్కలు వాళ్ళు చెప్పలే. అది కూడా చెప్తే 7.5 లక్షలు ఎవరు తీసుకున్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టే మాట్లాడదాం. ఇప్పుడు నిజంగానే అవన్నీ జరిగి ఉంటే ఈ రోజు బీజేపీ సైలెంట్ ఉండేదా? వాళ్ళంతా ఒకటేనాగా బీజేపీ BRS ఏం చెప్తారు సార్ మీరు? మీరు సైలెంట్ ఉండటం బీజేపీ సైలెంట్ ఉండదా? కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఆ రోజు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి అన్నాడు, ఏమన్నాడు కొండా విశ్వరెడ్డి ఏమన్నాడు, కవితను అరెస్ట్ చేయకపోతే మన నమ్మరు ప్రజలు అన్నట్టనే అమ్మలే ప్రజలు. ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో కవితను అరెస్ట్ చేశారో అప్పుడు వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు పెరిగినాయి, అంటే ఓట్లు BRS ఓట్లు అన్ని కూడా బీజేపీకి బదలాయింపోయినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మేము అందుకే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండే, వీళ్ళ సంగతి చూడాలా, వీళ్ళ చీకటి ఒప్పందం ఏదో బయట పెట్టాలా, వీళ్ళు పైకి అంటున్నారు కదా, మళ్ళా CBIకి అప్పచెప్పండి, CBIకి మేము చూస్తాం అంటున్నారు కదా, చూస్తారో చూడండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చూసుకో, ఒకవేళ CBI వాళ్ళు చర్యలు తీసుకోకపోతే వీళ్ళంతా బీజేపీ వాళ్ళంతా తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. రైట్. ఇప్పుడు మీరు మాట్లాడింది ఏంది, రైతు భరోసా గురించి కూడా మాట్లాడినారు, అందరికి వచ్చింది అన్నారు. మరి చాలా మందికి ఎందుకు కేసీఆర్ కూడా వచ్చి ఉంటదమ్మా, కేసీఆర్ 100% రైతు అందరికి ఇస్తాం మేము. కేసీఆర్ కి, కవితకి, మల్లారెడ్డి కూడా వచ్చినాయి, 20 మల్లారెడ్డి కూడా వచ్చినాయి, అందరికి వస్తాయి, అందరికి ఇచ్చినాం. అర్హులైన వాళ్ళకని చెప్పేసి అర్హుడా, మల్లారెడ్డి అర్హుడా? 20 ఎకరాల వరకు ఇచ్చినాం, 100 ఎకరాలకి వాళ్ళు ఇచ్చినట్టు దుబారా చేయలే. పెట్రోల్ బంకులకు, రాళ్లకు, రప్పలకు, జూబ్లీహిల్స్ లో భూములకు. ఇప్పుడు మల్లారెడ్డికి 20 ఎకరాలే ఉన్నాయా? ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ భూములా కాదా? కాసా మీరు ఏమన్నారు, అర్హులకు అన్నారు. అందరికి వస్తాయి. బాజీ ముఖ్యమంత్రి అర్హుడా? నాకు కూడా వచ్చింది, నా భూమికి వచ్చింది. వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? వ్యవసాయ యోగ్యం, నేను వ్యవసాయదారు, నాకు పొలం ఉందా. మీరు పోయి ఇప్పుడు వ్యవసాయం చేస్తారా? ఉన్నది, వ్యవసాయం ఉంది, నాకున్నది, వరి పంట పండుతుంది. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు ఇస్తారు. వ్యవసాయం అంటే వ్యవసాయం చేసే అన్ని మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉంటే 600 ఎకరాలు వ్యవసాయం చేయడు కదా, 20 ఎకరాలు 30 ఎకరాలు వ్యవసాయం చేస్తే వాటికి వరకు వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో చిన్నకారు రైతులు ఎక్కువ, దాదాపు 80% మంది ఉన్నారు. 100 ఎకరాలు ఉన్నాడు, మిగతా ఉన్నారు 70 లక్షల మంది రైతుల్లో దాదాపు 60 లక్షల మంది కూడా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు ఉన్నోళ్ళు ఉన్నారు. మిగతా 10 లక్షల్లోనే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాల వరకు ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి అందులో కేసీఆర్ గారికి వచ్చింది, కవిత గారికి వచ్చింది. అది ఫామ్ హౌస్లకి ఇయ్యం, వాళ్ళ లెక్క ఫామ్ హౌస్లకి, పెట్రోల్ బంకులకి వాళ్ళు ఇచ్చినట్టు మేము ఇయ్యం. కాబట్టి నిజమైన రైతుకు, అన్నదాతకు అన్నం పెట్టినాం. రైట్. రైతు భరోసా అయిపోయింది, ఫ్రీ కరెంట్, 200 యూనిట్లు ఉచిత దాదాపు 50 లక్షల మందికి వస్తుంది ఉచిత విద్యుత్. 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. అది కేసీఆర్ గారికి, కవిత గారికి వాళ్ళకి రాదమ్మా. అది జూబ్లీహిల్స్, దయచేసి బంజారీల్స్ వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వము మేము. జూబ్లీహిల్స్ సామాన్యులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వస్తుంది. ఈ ఉచిత విద్యుత్ కూడా అంతే, వాళ్ళ కవిత గారికి ఇవ్వాలి, ఇలాంటి జూబ్లీహిల్స్, బంజారీల్స్ లో బడాబాబులకి ఇవ్వాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యదు. దారిద్ర్య రేఖకి ఎవరైతే దిగుని ఉన్నారో అట్లాంటి వాళ్ళకి సంక్షేమ పథకాలు వస్తాయి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ వస్తుంది. అదేవిధంగా 200 యూనిట్లు వస్తుంది. అదేవిధంగా ఉచిత విద్యుత్ 16,000 కోట్లు ఖర్చు పెట్టిన. ఇట్లా సంక్షేమ పథకాలన్నీ కూడా మేము చేయాల్సిన ఏంది రెండే. మొన్ననే పేపర్ ముఖ్యమంత్రి గారు కూర్చొని చర్చ జరిపారు. 2,500 ఆసరా పెన్షన్ 4,000 చేయబోతున్నాం, దివ్యాంగులకు 6,000 చేయబోతున్నాం, మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాం. అయితే దయచేసి మీకు కూడా రాదు, మీకు ఎందుకంటే మీరు ఆర్థికంగా ఉంటే మీకు రాదు. తెల్ల రేషన్ కార్డు ఉందా మీకు? తెల్ల రేషన్ కార్డు అయితే మీకు వస్తుంది. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇక్కడ 2 ఉన్నాయి. ఏం చెప్పిన మీరు? మీకు ఎప్పుడు వచ్చింది తెల్ల రేషన్ కార్డు? మా అమ్మకి ఉన్నది, నాకు ఎప్పుడు వచ్చింది? అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు నాకు తెలిసి మధ్యలో వచ్చింది కదా. సరే ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే మీరు ఏమన్నారు, 2,500 వికలాంగుల పెన్షన్, ఆసరా పెన్షన్ అన్నారు కదా. ఇంకా 2 మర్చిపోయినట్టున్నారు. ఇంకేం చెప్పండి? మర్చిపోయినట్టున్నారు. స్కూటీలు అంటారా, నిరుద్యోగ చెప్తున్నాం కదా, అవి కూడా ఇస్తాం. ఇంకొకటి పీజీ చదవండి, మీరు పీజీ చేశారు, మళ్ళీ పిహెచ్డీ తప్పకుండా స్కూటీ ఇస్తాం. మీరు ఒక్కటి మర్చిపోతున్నారు. మీరు చెప్పిందే మీ కాంగ్రెస్ వాళ్ళే చెప్పింది. ఏం చెప్పింది మీరు మర్చిపోయినరా? మేమేం మర్చిపోము. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానే వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఆకాశ ఆర్మీలు కట్టుకున్నట్టు కట్టుకోము. నేను చెప్పాలా? అదే విధంగా పేద ప్రజలకు అది కడతా, ఇది చేస్తా అని 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి వీళ్ళు ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నట్టు మేము కట్టుకోము. ఇది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ కాదు. ప్రతి దానికి లెక్క ఉంటుంది, జవాబుదారితనం ఉంటుంది.
కాబట్టి మేము మర్చిపోయింది అది చెప్పండి, నేను దాని గురించి చెప్తాను. కళ్యాణ లక్ష్మి, అది కూడా తులం ఇస్తాం. బంగారం. అసలు కళ్యాణ లక్ష్మి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే కదా ఇవన్నీ. షాదీ ముబారక్ ఇప్పుడు కాంగ్రెస్ మీరు వచ్చి ఎన్ని నెలలు అయితే బీఆర్ఎస్ 20 నెలల కాలంలో ఇంకొక ప్రజలు అర్థం చేసుకున్నారమ్మా. 2 సంవత్సరాలు అయిపోబోతుంది. ఎంత మందికి పెళ్లిళ్ళు అయినాయి, మీరు ఎంత మందికి తులం బంగారం కళ్యాణ ఇచ్చారు? లక్ష్మి ఇస్తానే ఉన్నాం. తులం బంగారం ఒక్కటి ఉమ్. ఇవ్వలేకపోయినా ఇవ్వబోతాం త్వరలో. అంటే అప్పుడు బరాబర్. మీరు అధికారంలో ఉన్న ఇప్పుడు వచ్చినప్పటి నుంచి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు పెళ్లిళ్ళైన వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి అనేది దాని మీద కసరత్తు జరుగుతుంది, తప్పకుండా ఇస్తాం. మిమ్మల్ని నమ్ముకొని మస్తు కళ్యాణ మంది లక్ష్మి పెళ్లిళ్ళు నడుస్తుంది, చేసుకున్నారు. షాదీ ముబారక్ ఇస్తారు. కానీ తులం బంగారం అనేది ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అరే పేడా వదిలిందిరా కేసీఆర్ పాలన, పాపం మొత్తం నాశనం చేసిపోయిండు, రేవంత్ రెడ్డి తిప్పలు పడతాడు, పాపం ఇస్తాడు, మాట ప్రకారం ఇస్తాడు, తులం బంగారం ఇస్తాడు అన్న ఆడబిడ్డలు చెల్లెమ్మలు అందరూ ఆశపడతారు, చూస్తున్నారు. ఆశపడ్డారు, పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు. మరి చేసుకుని ఇస్తాం, అట్లాంటి వాళ్ళకి ఇస్తాం అమ్మా. ఇవ్వకుండా గతంలాగా డబుల్ బెడ్రూమ్ లెగ్గొట్టినట్టు 3 ఎకరాలు లెగ్గొట్టినట్టు దళిత బంధు అని చెప్పేసి ఎన్నికల మంది వేసి కొద్ది మందికి ఇచ్చి కొద్ది మందికి ఇస్తాను ఊరించినట్టు ఇట్లాంటి కాంగ్రెస్ లో ఉండవు. ఇవాళ పేద ప్రజలకు గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, 10 లక్షల పొడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో పేదవాడికి ప్రభుత్వ భూములు పంచారంటే ఇందిరమ్మనే. ఇందిరాగాంధీ హయాంలో, దామోదరం సంజీవ్ గారి హయాంలో పంచిన ఆ భూములే ఉన్నాయి. ఆ భూములు వీళ్ళు లాక్కున్నారు. కాబట్టి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే చేసింది. అందుకే నేను ఏమంటున్నా, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తున్నారు. పక్క 10 ఏళ్ల గురించి పక్కకు పెడదాం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను కొంచెం అటు ఇటు జరిగితే నా కుర్చీ మీద కూర్చోడానికి మస్తు మంది ప్రయత్నిస్తున్నారని ఆయనే భయపడతాడు, ఆయనే చెప్పుకుంటాడు. ఆయనేం చెప్పుకోవట్లేదమ్మా, ప్రజలు దీవిస్తున్నారు. ప్రజాబలం ఉంటేనే కదా అధిష్టానం ఆశీస్సులు. అసలు మాకు ఎదురు లేదమ్మా, ఇలా ప్రతిపక్షమే లేదు. ఏడుంది బీజేపీ, ఏడుంది బీఆర్ఎస్. స్థానిక సంస్థల ఇంటింటికి ఎన్నిక ఏదైనా, బంజారాయిల్ జూబ్లీల్స్ అయినా స్థానిక సంస్థలు అయినా ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్. ఎందుకంటే ఆ విశ్వాసం మాకుంది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కార్. ఇంకా 2 ఉన్నాయి సార్, అడగండి. మా తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. నాకు ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది. ఈ ఫస్ట్ ఉద్యోగాల గురించి మాట్లాడడం, తర్వాత యూరియా గురించి కూడా మాట్లాడడం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, అంటే మీరు 5 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నమ్మా ఉన్నాయి? 2 లక్షలు ఉన్నాయి. మొత్తం ఎంత తిప్పి కొట్టినా 2 లక్షల కన్నా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? మా అంటే 3,60,000 మంది ఉన్నారు శాశ్వత ప్రభుత్వంలో. పర్మనెంట్ ఉద్యోగులు మొత్తం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, హోమ్ గార్డులు, అంగన్వాడీ వీళ్ళంతా చిన్న చితక వీళ్ళందరిని కలిపితే 11.5 లక్షల మంది ఉంటారు. అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు ఖాళీలు ఎంత చెప్పి సిఆర్ బిస్వాల్ కమిషన్ 2020 కేసీఆర్ గారు వేశారు, వేతరణ సవరణ సంఘం. ఆ సవరణ సంఘం లెక్కల ప్రకారం 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పింది. 1,91,126 ఉద్యోగాలు, ఇంకొక 26 తగ్గించింది, 126 తగ్గించింది, ఖాళీగా ఉన్నాయని చెప్పింది. మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసింది? మేము 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము, మేము నియామక పత్రాలు ఇచ్చినాము అన్నది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే నోటిఫికేషన్లు వాళ్ళే ఇవ్వచ్చు. నోటిఫికేషన్లు ఇచ్చోడు మొగోడు కాదు, నోటిఫికేషన్లు ఇవ్వటమే కాదు, ఆ నియామక పత్రాలు నిరుద్యోగుల చేతిలో పెట్టినోడే గొప్పోడు. 100% రేవంత్ రెడ్డి దమ్మున్నోడు. ఎందుకు ఏమన్నా కేసీఆర్ మళ్ళీ అధికారం వచ్చినా ఆయనకి ఇష్టం ఉండదు. అది న్యాయపరమైనటువంటి లోపాలు, చిక్కులు, లేకులు, 10 ఏళ్ళు మొత్తం కూడా నిరుద్యోగులు ఒక తరం నష్టపోయింది. కానీ అట్లా నష్టపోకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఏం చేసిండు? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కూర్చోబెట్టు, నాకు అద్దే ఇద్దే అనలే, లేదంటే పారిశ్రామికవేత్తలను కూర్చోబెట్టు, నాకు ఇద్దేయి నాకు అద్దే అనలే. ఢిల్లీ పోయిండు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పోయిండు, 3 గంటల సేపు చైర్మన్ సభ్యులతో కూర్చున్నాడు. మీరు ఎట్లా పరీక్షలు పెడుతున్నారు అనుకున్నాడు. ఇక్కడికి వచ్చిండు, వెంటనే టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీగా మార్చి ప్రక్షాళన చేసేసిండు. ఆ రోజు లీకులకు కారణమైనటువంటి గ్రూప్ 1 చేతగాక లీకులు చేసిన చైర్మన్ మెంబర్లను గ్రూప్ 2 పెట్టడం చేత కానీ ఇంజనీరింగ్ ఎగ్జామ్లు లీకులు కారకులైన వైదొలిగింపజేసి ఇలా ఏ లీకులు లేకుండా పరీక్షలు పెట్టి 60,000 మందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చిండు. ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినా లేదా? సంవత్సరాలు జాప్యం, పడిగాపులు పాపం వాళ్ళు. మరి మీరు ఎందుకు మరి దొంగ హామీలు ఇచ్చారు? ఎందుకు హామీలు అమ్మా? మేము ఇంకా చెప్పి ఇంకా మేము భర్తీ మేము నిరుద్యోగులు చెప్తున్నాం. ఇప్పుడు చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. వెంకట్ బల్మూరి గారు మైక్ ముందు మాట్లాడింది ఏంటి తెలుసా? అప్పటికే యాంకర్ అంటే 1,00,000 ఉద్యోగాలు అన్నారు కదా, అంటే మీరు మర్చిపోయినట్టున్నారు. 1,00,000 కాదు 2 లక్షల ఉద్యోగాలు అని ఆయనే చెప్పిండు ఆన్ కెమెరా. అది ఉన్నది, వీడియో కూడా ఉన్నది. 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. మొన్న 60,000 ఉద్యోగాలు నియామక పత్రాలు వచ్చినాయి. 1,40,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 40,000 ఉద్యోగాలకు అక్టోబర్ లో క్యాడర్ స్ట్రెంత్ అవుతుంది ఐఏఎస్ ల కమిటీ. తర్వాత సుప్రీం హైకోర్టులో గ్రూప్ 1 కేసు పెండింగ్ లో ఉంది, జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంది. జడ్జిమెంట్ పెండింగ్ లో ఉండగా
ఈ 3 పాత నోటిఫికేషన్ల బూజు ఉన్నది, అది దులపాలంటే ఆ జడ్జిమెంట్ రావాలి. ఒకదానికి ఒకటి గ్రూప్ 1 తో గ్రూప్ 2 ముడిపడి ఉంది, గ్రూప్ 2 తో గ్రూప్ 3 ముడిపడి ఉంది. అంతా వెరిఫికేషన్ అయిపోయింది, నియామక పత్రాలు ఇద్దామని కోర్టుకు పోయారు. సరే కోర్టుకు పోవచ్చు, పోయారు, ఎందుకు పోయారో మొత్తం రాజకీయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది నాకు తెలిసి ఈ నెలలో రావాలి. జడ్జిమెంట్ రాగానే జాబ్ క్యాలెండర్ పట్టాలు ఎక్కుతుంది, రైలు పట్టాలు ఎక్కిందంటే దాన్ని ఆపటం ఎవడి వల్ల కాదు, అది గుర్తుపెట్టుకోండి. 2024 అసెంబ్లీలో ఆగస్టు 2వ తారీఖు బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. 2025 ఆగస్టు 2 అయిపోయింది, సంవత్సర కాలం అయింది, జాబ్ క్యాలెండర్ లేదు. వాళ్ళు మొన్న ఓయూ క్యాంపస్ లో విద్యార్థులు ఏంటి సంవత్సరికం అది వేసిండ్రు. అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు సార్ మీరు? మరి ఇప్పుడు ఏదైతే మీరు తీసుకోవడం వేరమ్మా, అరెస్టులు చేయడం. అసలు నిరుద్యోగులు నన్ను మానవతరాయన ఏమంటారు తెలుసా? ఏమంటారు? నిరుద్యోగుల గురించి మాట్లాడిన వ్యక్తి మొదటి వ్యక్తి. ఈ రోజు మన మానవత నిజమైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు, పనికి మాలిన వాళ్ళే రోడ్ల మీద కదా. 44 ఏళ్ళు వచ్చిన నిరుద్యోగం అంటే కూడా నమ్మేదాడ? ఆడ అరిసే వాళ్ళ 44, 35, 39 వాడికి ఉద్యోగం రాదు, భవిష్యత్తులో అసలు ప్రిపేర్ కాడు. వాడు ఏంటంటే కూసేగాడిది వచ్చి మేసేగాడి జడగొట్టినట్టు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది జడగొడతారు. అట్లాంటి వాళ్ళు పట్టించుకోవద్దు, వాళ్ళ గురించి అనవసరం. మేము సాధారణమైన నిరుద్యోగులు నమ్మకం ఉంది, మాకు ఫోన్లు చేస్తారు వాళ్ళంతా. అసలు నిరుద్యోగుల పిత అంటే మానవతరాయి. అసలు కేసీఆర్ పై నిరుద్యోగ జేఏసీ పెట్టి 10 ఏళ్ళు కొట్లాడి 42 కేసులు అయింది నా మీద, ఒకటి కాదు 2 కాదు. ఇప్పుడు పోయినరా మీరు 20 నెలల కాలంలో ఒక్కసారి పోయినరా ఓయూ క్యాంపస్ కి? ఎందుకు పోలే, రోజు ఓయూ, ఇప్పుడు కూడా ఓయూ నుంచి వస్తాను నేను. మాట్లాడి ఓయూలో లైబ్రరీలో పిల్లగాళ్ళకి అక్కడ వాటర్ లేకపోతే ఏర్పాటు చేయించి వస్తాను, ఫ్యాన్లు ఆ లైబ్రరీలో ట్యూబ్ లైట్లు పని చేయకపోతే ఏపిచ్చి వస్తాను. ఖచ్చితంగా పోదాం సార్, ఎందుకంటే అక్కడ చాలా మంది నాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, మేము మోసపోయినాం, కాంగ్రెస్ గెలవడానికి మేము ఊళ్ళూళ్ళు తిరిగి మేము వాళ్ళకి ఓటిపించడానికి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మేము ప్రతి ఒక్క ఇంటికి తిరిగి మేము ఓటిపించినాం అని చెప్పిన వాళ్ళే ఈ రోజు ఇబ్బంది పడతారు. మేము ఏమంటున్నాం, నిరుద్యోగుల రుణం తీర్చుకునేందుకే ఆగం కాకుండా, నిరుద్యోగులను ఆగం చేయకుండా ఒక శాస్త్రీయబద్ధంగా తప్పులు లేని నోటిఫికేషన్లు ఇవ్వడం కోసం జాబ్ క్యాలెండర్ పట్టాలు ఎక్కించబోతున్నాం అక్టోబర్ లో. కాబట్టి నిజమైన నిరుద్యోగులు పుస్తకాలు పట్టుకుని చదువుకుంటారు. ఎవరైతే రోడ్ల మీద తిరుగుతూ అట్లాంటి ఉద్యోగాలు రావు. ఎవరు అరెస్టులు అదుపులో తీసుకుంటారు, నన్ను అరెస్ట్ చేయాలి. నా 4 కేసులు పెట్టలే, నన్ను మాట్లాడితే జైలుకు పంపించా. ఎన్నిసార్లు 42 కేసులు నా మీద, ఒక్కడు కాదు 10 మంది మీద పెట్టేది. అదుపులో తీసుకోవటం వేరు, అరెస్టు చేసి జైలుకు పంపించడం వేరు. అదుపులోకి ఎవరినైనా తీసుకుంటాం ముందు జాగ్రత్తగా, భద్రతా వైపు. అట్లనే మరి రేవంత్ రెడ్డి ఓయూకి వచ్చి పోయి మాట్లాడిన మొనగాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ గారు వచ్చిండా? వచ్చినోడు ఏం చేసిండు? దొడ్డిదారులు రాలే, మాట్లాడలేకపోయాడు కదమ్మా. మాట చెప్తున్నా, ఓయూ పోలీస్ స్టేషన్ ఇట్లా అరిసినోళ్ళకి ఎవరికైనా అడ్మిషన్ ఉందో చూద్దాం. అరిసినోడికి అడ్మిషన్ ఉన్న 10,000 మంది ఆహ్వానించారు, చక్కగా సభ జరిగింది, మీటింగ్ అయిపోయింది. కేసీఆర్ గారు శతాబ్ది ఉత్సవాల్లో ఆ రోజు వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు అందరిని అరెస్టులు చేయించారు. తర్వాత అయినా మాట్లాడలేకపోయారు. అక్కడ లోపల కూడా విద్యార్థులు మొత్తం ఆగ్రహం చూసి భయపడి మాట్లాడలేకపోయిండు. ఎటు నుంచి వచ్చిండు ఆయన? నడిబొడ్లోకి వచ్చిండా, దొడ్డిదారులో దారి ఓపెన్ చేయించుకోండు తార్నాకలో, ఆ దొడ్డిదారులను పోయాడు. కానీ రేవంత్ రెడ్డి నడిబొడ్డుకు వచ్చిండు, నట్ట ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చిండు, లా కాలేజ్కి వచ్చిండు, లోపలికి వచ్చిండు, మాట్లాడిండు. మళ్ళీ వస్తాడు December 11 కాండు. ఏమన్నా మరి గత ముఖ్యమంత్రి తేడా లేదా? December 11 తారీఖు ఇట్లా కంచెలు లేకుండా వస్తారా, భద్రత బలగాలు లేకుండా వస్తారా? కలుస్తుంటే అది కర్ణ కఠోరంగా ఉంటాయి, కోకిల ఎంతసేపు మాట్లాడినా తీయగా ఉంటాయి. కాబట్టి కొంతమంది చేతగాని కాకులు అరుస్తుంటాయి, అవి పట్టించుకోవద్దు. వాళ్ళ ఎవరికి అడ్మిషన్ లేవు, నేను చూపిస్తా ఎంతమందికి అడ్మిషన్లు చూపిద్దాం. ఆడ అరెస్ట్ అయినోడు లేకుంటే ఆ రోజు నిరసన తెలిపినోడు ఎవరికి అడ్మిషన్ లేవు. అడ్మిషన్ ఉన్న పిల్లవాళ్ళంతా 10,000 మంది కూడా రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అట్లానే చూసుకుంటే యూరియా సార్, యూరియా గోస ఏందంటారు? ఏముంది గోస? కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో కేసీఆర్ కి కేంద్ర ప్రభుత్వం సప్లై సమస్య రాలేదు కదా. ఎందుకు రాలే? నేను చూపించాలి. 2019లో పేపర్ కటింగ్ సహా మీకు ఇస్తా రేపు. నేను నాకు నిండదాకా ఉండే నా దగ్గర. అంటే యూట్యూబ్ లో కూడా అన్ని టీవీలో వచ్చినాయి, ఐ న్యూస్ లో కూడా వచ్చింది. యూరియా కోసం కొట్లాడిన 19 కేసీఆర్ గారి పరిపాలనలో 2019లో అన్ని నమస్తే తెలంగాణలో కూడా వచ్చినాయి. అంటే వీళ్ళు ఈ పేపర్ రాసినట్టు వాళ్ళు రాయలే కానీ యూరియా కష్టాలని రాశారు. యూరియా కోసం తన్నుకున్నారు, పోలీసులను పెట్టి కేసీఆర్ ప్రభుత్వం యూరియాని పంచింది. మర్చిపోతారు? అప్పుడే మేము అన్ని చూపియాలా? చెప్పండి, ఎక్కడ తీసుకురామంటే అక్కడ తీసుకొస్తాను. మీరే మధ్యవర్తిగా ఉండండి, న్యాయమూర్తిగా ఉండండి. అయితే కేంద్ర ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం మనకు 9,80,000 మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పి ఇవాళ 5,30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పుడు క్రమక్రమంగా వస్తుంది. నిన్న ఇవాళ కొద్దిగా వస్తుంది, సరఫరా అవుతుంది.
కాబట్టి రైతుల్లో గందరగోళం అయిపోయి కావాలని కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడ మళ్ళీ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా ఉంది ఈ ప్రాబ్లం. మన ఆంధ్రప్రదేశ్ లేదు. ఎందుకు లేదు? వాళ్ళ పాలకపక్షం కదా. అంటే వాళ్ళ పాలకపక్షం దగ్గర ఇబ్బంది పెట్టొద్దు, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, జనాల్లో రైతుల్లో బద్నాం చేయాలని రైతాలను అర్థం చేసుకున్నారు. యూరియా అనేది కేసీఆర్ గారు మరి కేంద్ర బీజేపీ నిలదీయట్లేదు. ఆయన తెలియదా ఎవరు చేయాలి సప్లై? ఇది మన చేతిలో ఏమైనా కర్మాగారాలు ఉన్నాయా? వాళ్ళు ఇవ్వాల్సినటువంటి స్టాక్ ఇవ్వకపోవటం మూలంగా, కొరత మూలంగా 3.5 లక్షల మెట్రిక్ టన్నుల కొరత మూలంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. మనం ఏం చేస్తాం? మేము తయారు చేసి కూడా కాదు కదమ్మా. కేంద్రం ఇప్పుడు రామగుండం కర్మాగారం నిజమైన రైతులు ఉన్నారు, వాళ్ళ ఆవేదన అర్థం చేసుకున్నాం. ఈ రైతుల్లో ఇప్పుడు తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి. ఎక్కడైనా నిరుద్యోగుల్లో గంజాయి మొక్కలు ఉన్నాయి, తులసి వనంలో గంజాయి మొక్కలు ఉంటాయి. ఆ గంజాయి మొక్కలు ఏం లేని ఆకే ఎగిరి పడదు. అన్ని ఉన్నోడు అనిమనిగా ఉంటాడు. అట్లనే అన్ని ఉన్నోడికి ఉద్యోగాలు వస్తే చదువుకుంటూ వెళ్ళిపోతారు, ఏం లేనోడు ఎగిరి పడతారు, వాడు అటు ఆగమైపోతారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన లేదు. ఇది మన సమస్య కాదు, కేంద్ర ప్రభుత్వ సమస్య. మీరు కేంద్రం మీదకి తోసేయడం కాదు, వాస్తవం. ఎవరు సప్లై చేస్తారు యూరియా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉత్పత్తి చేసి సప్లై చేస్తా? అడిగిన ముందే 6 నెలల ముందే అడిగినాం మేము, మాకింత కావాలి, 9,80,000 మెట్రిక్ టన్నులు కావాలంటే ఇప్పటికీ వాళ్ళు ఇచ్చింది 5,30,000 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. అది ఎవరి లోపం? అది ఇంతమంది 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి కూడా నిద్రపోతున్నారా? వాళ్ళని ప్రశ్నించాలా. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడులో ఇంతే ఉంది, కర్ణాటకలో ఇంతే ఉంది. కర్ణాటకలో అంత రైతులు కావాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ప్రతిపక్ష పాలిత స్టాలిన్ తమిళనాడును, కేరళ కూడా ఈ సమస్య ఉన్నది రైతులు. అయితే దానికి కారణం ఏంది? రైతులు యాక్చువల్ వాస్తవంగా ఏం చేయాలంటే సేంద్రియ వ్యవసాయం తగ్గిపోయింది. చిన్నప్పుడు మన ఇంటి దగ్గర మాకు తెలుసు కదా, వర్షాకాలం వస్తుందంటే పెంట దెబ్బలు ఉండేవి, పశువుల యొక్క వ్యర్థాలు ఉండేది. వాటిని తీసుకుపోయి బయట బండ్లు మేమే నడుపుకుంటూ పోయి పొలాల్లో వెళ్దలేదు. ఇప్పుడు అది ఎవడు పశువుల పెంపకం లేదు, ఆ పెంట దెబ్బలు లేవు. మాట్లాడితే యూరియా ఎంత కట్టలో ఎంత ఉంటుంది? యూరియా 45 కిలోలు ఉంటుంది. ఆ 45 కిలోలు తెలిసి సరిపోద్ది, కనీసం 65 కిలోలు తెలిసి సరిపోద్ది. కానీ మనోళ్ళు ఏం చేస్తారు? ఏపుగా పంట తొందర దిగుబడి రావడం కోసం దాన్ని ఇంకా కలుపునాశలు అయ్యి కలిపేసి చల్లటం. ఎంత చల్లుతున్నారు? 110 కిలోలు చల్లుతున్నారు. అంటే వాడాల్సిన దానికన్నా అత్యధికంగా వాడుతున్నారు. సన్న బియ్యం వస్తాయని చెప్పి పంట ఇబ్బంది లేకుండా ఉంటుంది, తొందర చేతికి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వరిధానాన్ని తొందరగా కొనుగోలు చేస్తుందని చెప్పేసి రైతులు సేంద్రియ ఎరువులు వాడకపోవడం, ఎక్కువగా యూరియాను వాడటం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి మనం కూడా సూచనలు చేయాలి. అన్నదాతలారా, మీరు సేంద్రియ ఎరువులు, పశువులు పెంచండి. దానివల్ల పాడి పరిశ్రమ మనకు ఉపయోగం కదా. ఇలా పాలు ఎంత కల్తీకి వస్తాయి? నిజంగా పశు పరిశ్రమలో కొన్ని చోట్ల పరిమితమైంది. అది ప్రతి గ్రామంలో పశువులు ఉంటే, ప్రతి రైతు దగ్గర పశువులు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఇలా వానాకాలంలో ఎరువు మనకు వస్తుంది. ఇక సేంద్రియ ఎరువులు లేవా, అందుకే యూరియాను వాడుతున్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు రైతుల్ని చైతన్యవంతం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఈ సమస్య ఉత్పన్నం రాకుండా చాలా జాగ్రత్తలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్. అట్లానే చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ పార్టీలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్ని మరి మేము ఎట్లా తీసుకోవాలి? ప్రజలు ఎట్లా తీసుకోవాలి? ఏమైంది ఎట్లా తీసుకుంటారు? ఏముంది? ఆయన ప్రజల కోసం అడుగుతుండు, తప్ప ఏం అడుగుతాడు? కాంగ్రెస్ మోసం చేసి నేను చెప్తున్నా. మోసం ఏమనలే. ఆయన వారు మాట్లాడారు అంత, ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు భూసేకరణలో నష్టం రాకుండా మాట్లాడతాడు. ఆయన తప్పేం? తన ప్రజల కోసం మాట్లాడతాడు ఆయన. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఏమన్నాడు? ఏమనలే. కాంగ్రెస్ నాయకుడు ఆయన, కాంగ్రెస్ లో క్రియాశీలకమైన నాయకుడు. వీళ్ళ గురించి ఎందుకమ్మా? అది అధిష్టానం చూసుకుంటది. అది రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి రావాలన్నా పార్టీకి అది నెగిటివ్ అయితే లేదా? ఎందుకు అయిద్దమ్మా? మాకేం అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాకు కావాల్సిన వ్యక్తి, పార్టీలో క్రియాశీల నాయకుడు. ఆయన కోపంతో మాట్లాడుతున్నా కవిత గారిలా కుంపడ పెట్టిండా? చెప్పండి. అక్కడ చూసుకోమనండి ఫస్ట్, వాళ్ళ ఇంట్లో గెలుచుకోమని. అదే కదా ఇంటికి గెలిచి రచ్చగలవాలంట. రాజగోపాల్ రెడ్డి గారు ఏమండు? ఆయన ఇంట్లోకి అడిగిండా నా ప్రజలకు న్యాయం జరగాల? గతంలో మా మీద గాంధీ భవన్ దగ్గర గోతికాండ నక్కల దగ్గర కెమెరాలు పెట్టేవాళ్ళు కదా. ఏం జరుగుతుంది ఇంట్లో మొత్తం వాళ్ళ పార్టీ ఆఫీస్ లో కాకుండా మా దగ్గర 100%. అందులో దగ్గితే పెద్ద వార్త, తుమ్మితే వార్త. అదే కేసీఆర్ తుమ్మితే తగ్గితే రేవంత్ రెడ్డి, కేసీఆర్ యశోద హాస్పిటల్ చేస్తే రేవంత్ రెడ్డి. నవ్వుతున్నారు ప్రజలందరూ చూసి. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు అనే ఆయన వ్యక్తి
ఆయన ఏంటంటే మా పార్టీలో ఉన్నటువంటి మంచి వ్యక్తి, నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన మాకు ఇబ్బంది కాదు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూర్చొని మంచిగా మాట్లాడుకుంటారు, వాళ్ళ ప్రజలకు నష్టం రాకుండా చూసుకుంటారు అంతే. సరే, మళ్ళా ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థ, అసలు ఫస్ట్ థింగ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి, అట్లనే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే పరిస్థితి ఏంది? జూబ్లీ హిల్స్ లో మరి ఏంది కథ మీది? ఏముంది కథ, ఏముంది, గెలుపు కాంగ్రెస్ అదే అన్న కదా. ఏ ఎన్నిక ఎట్లా చెప్తాను గెలుపు మీద ఎవరు గెలిచారమ్మా? దివంగత ఎమ్మెల్యే లాసనంత చనిపోతే ప్రజలు ఎవరు కోటేశారు? అభివృద్ధికే పట్టం కట్టారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది అంటారు. 100% బీఆర్ఎస్ అభివృద్ధికి ఎట్లా గెలుస్తుంది అంటున్నా? ఏముందండి, ఎమ్మెల్యేలు ఉన్నారా వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వస్తుంటే ప్రజలు మళ్ళీ అందులో ఏడదూరుతారమ్మా. అదే సార్, ఇప్పుడు ఏం చేస్తారు? బీఆర్ఎస్ కి మీరు అన్నట్టు లేదనుకుందా, బీజేపీ కూడా లేదా? ఇప్పుడు ప్రజలు అధికారం లేని పార్టీకి, కొట్లాడుకున్నటువంటి పార్టీ, ఇంట్లో తగాదాలు పెట్టుకున్న పార్టీకి ఓట్లేసి ఏం లాభం పొందుతారు చెప్పమ్మా? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మీరే 100% కంటోన్మెంట్ ఎట్ట గెలిచినామో జూబ్లీస్ అట్ట గెలవబోతున్నాం. అది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటే, ఇది కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటే. ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్, ఎందుకంటే ఆ విధంగా సంక్షేమ పథకాలు ప్రజల్లో పోతున్నాయి. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే మీరు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోతారా, లేకపోతే ఏంటంటే దీనికి నోటిఫికేషన్ రావాలి. కోర్టు 30వ తారీఖు గడువు ఇచ్చింది మాకు. మళ్ళీ మేము కోర్టును గొడవ, ఎందుకంటే మేము 42% రిజర్వేషన్ అన్నాం కదా, అమలు చేయాలి కాబట్టి, చట్టబద్ధంగా అమలు చేయాలి కాబట్టి అమలు కావాలా. ఎందుకంటే బీజేపీ అడ్డుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మేము అసెంబ్లీలో బిల్లు పెడితే ఊపారు, తల ఊపారు, చేతులు ఊపారు, అంత బాగానే ఉంది, ఆమోదం తెలిపారు. బీజేపీ వాళ్ళు అక్కడ ఆమోదించకుండా రాష్ట్రపతి దగ్గర తొక్కి పెడుతున్నారు, తప్పు కదా ఇది. కాబట్టి మేము అన్నమాట ప్రకారం పార్టీ పరం కాకుండా జీవో తీసినాం, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించినాం, రెండోసారి మళ్ళీ అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్ పెడితే మళ్ళీ దాన్ని కూడా గవర్నర్ అడిగి పంపిండు. అంటే ఈ విధంగా తొక్కి పెడుతున్నారు రాష్ట్రపతి కానివ్వండి, ఇట్లా గవర్నర్లు కానివ్వండి. కాబట్టి దాన్ని తాడోపీడ తేల్చుకుందాం అని చెప్పి మళ్ళీ కోర్టుకు పోదామనే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న కోర్టు చెప్పింది కదా, తమిళనాడు విషయంలో 10 అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లును, ఆమోదించిన బిల్లును గవర్నర్ పంపిస్తే, ఆమోదం పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతి పంపించింది. రాష్ట్రపతి గారు ఏం చేసిండు, దాన్ని అసలు వద్దంటలే, వాటికి ఆమోదం తెలపట్లే, లేదంటే వ్యతిరేకత తెలపట్లే, తిరస్కరించట్లే, ఆమోదించట్లే, అట్లా పెట్టుకుని ఉన్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 3 నెలల కన్నా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఏ బిల్లునైనా నిలుపుదల చేస్తే అది ఆమోదించినట్లు లెక్కే అని చెప్పింది. కాబట్టి దాన్ని పట్టుకొని మేము కోర్టుకు పోయి ఈ బిల్లు కూడా 5 నెలలు అయిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయం చేయమని చెప్పి పోతాం. అంటారా? తప్పకుండా 42% ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోతాం. మేము కోర్టును అడుగుతాం, టైం అడుగుతాం. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మేము రాహుల్ గాంధీ తెచ్చుకున్నాక 15వ తారీఖు మీటింగ్ ఉంది కదా కామారెడ్డి, మా గాంధీ భవన్ లో మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను కూడా పోవాల్సింది, ఇటు వస్తుందని రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు, మీరు ఎట్లా నమ్ముతున్నారా? లేదమ్మా, ఉంటేనే కదా హామీ ఇచ్చింది. ఒక్క విషయం అమ్మా, ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు అంటారా? అన్నాను, బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 96వ రాజ్యాంగ సవరణ, పివి నరసింహారావు తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓబీసీలకు అప్పటి వరకు 90 సోనియా 2006 వరకు కేంద్రీయ విద్యా సంస్థల్లో 27% రిజర్వేషన్ లేవు. అంటే ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ లేవు. వాటిని ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ దాకా ఎందుకమ్మ వర్గీకరణ ఉన్నది తెలంగాణలో. ఫస్ట్ అమలు చేసిన రాష్ట్రం ఏది? తెలంగాణ. రేవంత్ రెడ్డి కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అదే విధంగా ఎస్టీలను, బీసీలుగా ఉన్న ఎస్టీలను లంబాడీలో చేర్చింది ఎవరు? ఇందిరాగాంధీ, కాంగ్రెస్ కాదా? అసలు ఈ దేశంలో అసలు తమిళనాడు అంటాం మనం, రిజర్వేషన్లు 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎప్పుడు? 91లోనే వాళ్ళకి 76వ రాజ్యాంగ సవరణ ద్వారా అక్కడ అమలు చేసింది ఎవరు? మళ్ళీ దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే. 69% రిజర్వేషన్లు తమిళనాడులో అమలు అవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు ప్రభుత్వం. ఇంతమందికి ఇన్ని రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళం తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి తెలంగాణ లొల్లిని మొత్తం కూడా దేశవ్యాప్తం చేసిండు రాహుల్ గాంధీ గారు. మేము చేయమా? ప్రజలకు మా మీద నమ్మకం ఉన్నది కాబట్టి. ఇప్పుడు మీరు మళ్ళా కోర్టుకి వెళ్తా అంటారు, గడువు అడుగుతారు, చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే తెలంగాణలో జరగనట్టే కదా. బీసీలు లీడర్లు కావడం మీకు ఇష్టం లేదా? నేను ఒక బీసీ బిడ్డ, అందుకే మరి అంటున్నా, బీసీలు జెడ్పీటీసీలు చేయాలి, జెడ్పీ చైర్మన్ చేయాలి, మున్సిపల్ చైర్మన్లు చేయాలి, తర్వాత అత్యధిక సంఖ్యలో వాళ్ళని తీసుకురావాలి. 42% మంది తీసుకురావాలంటే చట్టబద్ధం కావాలా? ఆషామాషిగా ఇంత మందికి రిజర్వేషన్లు ఇచ్చిన వాళ్ళం, ఈ రిజర్వేషన్ కూడా మేమే ఇస్తాం. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చింది ఈబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. మొత్తానికి అయితే కేంద్రం మెడల్ వంచి బీసీ రిజర్వేషన్ దీని గురించి కూడా ఎంత అవుతుంది ఏంటనేది చూద్దాం. అని అట్లనే చూసుకున్నట్టయితే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి అయింది.
స్పీకర్ గారు చెప్పాలి అది. సుప్రీంకోర్టే మరి నేను ఎందుకు సమావేశమైనరు? ముఖ్యమంత్రితో అభివృద్ధి కార్యక్రమాల కోసం సమావేశం అవుతుంటారు. ఏ ఎమ్మెల్యేని కావచ్చు, ఏ పార్టీ వాళ్ళని కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరనేది వీళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యే తేల్చాల్సింది సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు కాదు, ఇంకొక కోర్టు కాదు. తేల్చాల్సింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నోటీసులు ఇస్తారు. మరి దానికి వీరు ఎట్లా స్పందిస్తారు, దాన్ని బట్టి నిర్ణయం చెప్తారు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అన్ని చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే, అన్ని పరిశ్రమలు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే, అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం మీదే అంటారు. మొత్తం మందే. ఎయిర్ ఇండియాని జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీజేపీ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అదే ఎయిర్ ఇండియాని మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అంకితం చేశారు, టాటాలకు అంకితం చేశారు. కాబట్టి రాజ్యాంగంలోని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి, ఈ ఆయారాం గయారాం సంస్కృతిని పక్కకు పంపించాలని చెప్పేసి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ గారి చట్టాన్ని తీసుకున్నారు. 2/3 మంది సభ్యులు విలీనమైతే చట్టబద్ధం, అది పార్టీ ఫిరాయింపుల కింద రాదు. కాబట్టి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో అధికారం ఎవరికి ఇచ్చారు? స్పీకర్కి ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ఈయన సభ్యుడా, ఎమ్మెల్యేనా, ఈయనకు ఏ పార్టీ ఎమ్మెల్యే చెప్పడానికి వీల్లేదు. అందుకే వాళ్ళు కూడా ఏం చేశారు, 3 నెలలు గడువు ఇచ్చారు. ఇది రాజ్యాంగబద్ధ పదవులు అంటే రాష్ట్రపతి, గవర్నరు, స్పీకర్ ఈ పదవుల్లో సుప్రీంకోర్టు వాళ్ళు ఓన్లీ సూచన చేయగలరు. హైకోర్టు కానీ ఆదేశాలను విజయ్ అని చెప్పి కరాఖండిగా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వలేవు. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, చూద్దాం వాళ్ళు. ఒకవేళ స్పీకర్ గారు ఖచ్చితంగా ఈ ఉప ఎన్నిక రావాలి 10 నియోజకవర్గాల అంటే ఒకవేళ ఆ నిర్ణయం మనం కూడా చెప్పలేదు. స్పీకర్ నిర్ణయాన్ని కూడా మనం అంచనా మాట్లాడకూడదు అది ఎందుకంటే మళ్ళీ చట్టబద్ధ నా మీద చర్య తీసుకోవచ్చు, మీ మీద చర్య తీసుకోవచ్చు. కోర్టులు చెప్పలేకపోయినాయి. నువ్వు జై స్పీకర్ అని కోర్టు చెప్పలేకపోయింది, నువ్వు జై గవర్నర్ అని కోర్టు చెప్పలేకపోయింది. మనం ఎంత విచక్షణ, అదేమంటారంటే విచక్షణాధికారం అంటారు. 2 నిమిషాలు ఆ విచక్షణాధికారాన్ని ఆయన చెప్పాలి తప్ప నేను ఊహించుకొని చెప్పడానికి వీలేదు, మీరు చెప్పడానికి వీలు. అంటే నార్మల్ గా ఒకసారి ఆ 10 నియోజకవర్గాలలో ఇప్పుడు మరి ఎట్లుంది అంటారు? ఒకవేళ నేను ఏమంటున్నా, ఎలక్షన్ 10 మంది రాజీనామా చేసినా, లేదంటే 10 మంది అనర్హత వేటేసి మళ్ళీ ఎలక్షన్ వచ్చినా గెలుపు కాంగ్రెస్ దే. ఎన్నికని అదే మళ్ళీ చెప్తున్నా, ఎన్నిక ఏదైనా కంటోన్మెంట్ కాంగ్రెస్ దే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఏదైనా కాంగ్రెస్ దే. ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ దే. ఆ ఆత్మవిశ్వాసం మాకుంది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టను. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ ఇక చూసుకోండి. రైట్ సార్, మరి చూద్దాం రేపు మరి ప్రజలు మీ సైడ్ ఉంటారా, మరి ఇంకా వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటది ఏందనేది అయితే ముందున్న రోజుల్లో అయితే మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.